నమస్తే కిడోస్. వెల్కమ్ టు వన్ పీస్. నాకు తెలుసు లేట్ అయిందని చెప్పి, బట్ వన్ పీస్ పెట్టిన ఇప్పటికి నెల అవుతుంది. వన్ పీస్ పెట్టకుండా ఓన్లీ లుక్కిజం పెట్టుకుంటూ వచ్చేసరికలా కాస్త కొబ్బరినట్టున్నారు. అందుకే వన్ పీస్కి వచ్చేస్తున్నారు. కానీ వన్ పీస్ లాస్ట్ వీకే తేవాల్సింది, బట్ కాస్త పనిలో పడిపోయి ఫీవర్ వచ్చి తేలేకపోయాను. ఇంకా సరే అయితే మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మనకి స్టార్టింగ్ లా చూపిస్తుంటారు. లా వెళ్ళి వాళ్ళ క్రూమేట్స్ వాళ్ళని వెతుకుతూ ఉంటారు. అక్కడ చూసేసి మన మీరు వచ్చేసారు బాస్ అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి కెప్టెన్ వచ్చేసారు అని మిమ్మల్ని మిస్ అయ్యామేమో అని చెప్తుంటే కెప్టెన్ అని చెప్పి అందరూ వస్తున్నారు. మేము విన్నాం మీరు ఏం చేస్తావు అని చెప్పి చెప్తుంటే చాలా నొప్పిగా ఉందని చెప్పి మనం బయట హాట్ ప్యాకెట్స్ ఇక్కడ ఉన్నాం. మీరు నా డొంకి ఫీలింగ్ నడిచిందంటే ఆ ఫారెస్ట్ డీప్లో ఉన్నాం. కానీ నేను గాడు స్టాహెట్ ఓడిచ్చాడు డొంకి ఫీలింగ్ అని. ఇంకా అలాగే మేము ఫారెస్ట్ ల్యాప్ నుండి దాంట్లో ఉన్నాం అని చెప్పి చెప్తుంటారు. మనకి ఫ్లాంక్ షీట్లో చూపిస్తాం అంటే వీళ్ళందరూ ఆ కింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, డ్యూక్ సమ్మా దగ్గరికి. ఇంకా చూస్తుంటే డే నైట్ మొత్తం లైట్ వాటి ఇలా ఉంటుందని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఫ్రూట్స్ అనేది ఉంటే లూఫీ ఎక్కడ పోయినా చెప్తే లూఫీ మిస్ అయ్యాడా, వాడు ఎక్కడికి వెళ్ళారా అని చెప్తే లూఫీ ఏం చేస్తారా బయట అంటే ఇది చాలా బాగుంది నేను జ్యూస్ తాగేస్తాను అని చెప్పేసి తను తీసుకుంటాను. జ్యూస్ తాగుతుంటాడు. నాకు బాగా నచ్చింది అంట, నేను మొత్తం తాగేస్తాను, ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంత యూజువల్గా లేదు. సరే అయితే మీరు హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలాగే మా కెప్టెన్ సమ్మ దగ్గర తీసుకుని వెళ్తా అని చెప్తుంటాడు. ఇంకా అలాగే సిటీ ప్లేస్ నాకు బాగా నచ్చింది అని చెప్పి చెప్తుంటే కానీ కొన్ని రోజుల క్రితం ఈ సిటీ చాలా బాగుండేది, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ. కానీ అందరూ హ్యాపీగా గొడవలు పడినా కానీ దగ్గరగా ఎప్పుడు కలిసిపోతూ తిరిగేవాళ్ళు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎటువంటి గొడవలు వచ్చేవి కాదని చెప్పి మన వాండా పాప చెప్తుంటుంది. ఇక్కడ 2 లీడర్స్ ఉన్నారని చెప్పి ఆల్రెడీ చెప్పాం కదా, ఆయన హాఫ్ మంత్ ఎగో ఇదంతా జరిగిందని చెప్తుంటే ఏమైందని చెప్తుంటే ఈ సిటీ మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పి చెప్తుంటే 17 days ఎగో ఖచ్చితంగా హాఫ్ మంత్ ఎగో అని తను చెప్తుంటే నేను దాని గురించి చెప్పలేను. అప్పుడు ఒక బెల్ కొట్టిందని చెప్పి ఆ కోటి వార్నింగ్ బెల్ అని కొట్టుంటుంది. కాబట్టి అందరూ వచ్చింది వెళ్ళిపోను అని చెప్పి చెప్తుంటే అందరూ చూసి ఏంది ఇక్కడ చెప్పాక నీ వాట్ జరగబోతుంది ఇక్కడ అని చెప్తుంటే రేడా అని చెప్పి చూస్తుంటే రైడింగ్ బెల్ స్టార్ట్ అయింది అంటే ఏదో జరుగుతుంది. ఇంకా ఇక్కడ పైరెట్స్ అని చెప్పి వస్తున్నారు అక్కడ. ఇంకా సరే అయితే ఎవరు వస్తాను లోపలికి వస్తామని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ ఉండి ఉంటారని చెప్పి చెప్పుకున్నాను. అందరూ రెడీగా వస్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళని కాపాడుకునే దానికి కూడా. ఇంకా అలాగే సరే అయితే అప్పుడు ఏం జరిగిందని చెప్తే ఎనిమీస్ మాకు విజిట్ చేశారు, వాళ్ళందరూ మమ్మల్ని సాగొట్టాడు. ఇంకా అలాగే తను వచ్చి ఆల్రెడీ గివ్ హిమ్ మీ తనకు వానో నుంచి వచ్చిన రేజ్ అని చెప్తే దాన్ని అది వాడు అడిగిందని చెప్తే ఓడి దాన్ని అడిగిందని చెప్తూ ఇంకా అలాగే దాన్ని వానో నుంచి అలాంటోళ్ళు ఎవరు లేరని చెప్పి చెప్తుంటే మా కంట్రీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తూ ఉంటే అన్నోన్ కంట్రీ ఇది అని మీ నిజం కాదు అని మీరు ఏంటి ఏం లేదు అని చెప్తుంటే అసలు మీరు అంటే ఎవరు, నేను 4th ఎంపరర్లో నుంచి ఒక కైడోకి రైట్ మ్యాన్ అని చెప్పి తను జాక్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి నన్ను డెస్ట్రోజర్ పిలుస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. మాకు రెండోని హ్యాండ్ ఓవర్ చేసింది అప్పుడు వదిలేస్తానని చెప్తుంటే వీళ్ళందరూ బీచ్ పైతే ఫైట్ చేసాను రెడీ అవుతున్నారు. లేకపోతే మనతో ఫైట్ చేయాలనుకుంటున్నారు, అదైతే ఫైట్ చేయని కానీ అని చెప్తుంటే ఫైట్ అసలు ఏమడుగుతున్నారు వీళ్ళంట అండ్ మనం ఆర్గ్యుమెంట్లు అంటే సెటిల్ చేసుకున్నాం అని చెప్పి తను వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే నేను చెక్ అనేవాడిని కాబట్టి నాకు ఆ పర్సన్ కావాలి, అతను ఆ పేరు అనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరంతే రైడు తను ఇక్కడ లేదు అప్పుడు ఒక ఇల్లు ఎతకని చెప్పేసి అక్కడ ఇంకా అందరూ పెట్టి ఒక ఇల్లుని ఎతుకుతూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి మసీదు చూపిబాకండి, దొరికిన సాగొట్టని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే వీడియో చిన్నారు కదా చేసినట్టే సమ్మరై ఇట్ ఈస్ నింజా అని చెప్తూ వెళ్తూ ఉంటారు. జక్కమ్మ మన క్యాప్టెన్ సమ్మరై ఇక్కడ ఉంటాడు అని చెప్తే చూద్దాం కడిగిన చెప్పి సమ్మరై అని నింజా నాకేం అర్థం కట్టని చెప్తే అందరినీ నాకు రైజ్ ఇక్కడ కావాలని చెప్పగల ఎందుకు నిజం చెప్తుంటే ఒడేవాడు అని అడిగేసేగల తను 4 ఎంప్రెస్లో ఒకడు కైరో సబార్డినేట్ అని చెప్పి చెప్తుంటే అవునా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ అని చెప్తుంటే ఆ పేరు కల్లా మాకు ఎవరు తెలియదు అని చెప్పి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ నాకు తెలీదు, వాడు ఎక్కడ పేరు ఖచ్చితంగా అడగండి, నాకు ఎక్కడ ఉన్నాడు నాకు కావాలని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అక్కడికి గిట్లింగ్స్ అందరూ వచ్చేసి ఫైట్ చేస్తుంది. అప్పుడే చిన్నపిల్లలు వచ్చి తన పవర్ మొత్తం యూజ్ చేస్తూ యానిమల్ బేస్తో ఫైట్ చేస్తుంటాడు. దానివల్ల వాళ్ళని ఆపేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఎలా వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి. ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. మేమేం వీక్ కాదు ఈ కంట్రీ వాళ్ళం, ఖచ్చితంగా పిల్లడు కూడా ఎలా డిఫెండ్ చేసుకోవాలి తనకు బాగా తెలుసు కాబట్టి మేము పుట్టినప్పటి నుంచే ఫైటర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే పంప నేను చిన్నగా ఫైట్ చేస్తాను, ఈ పాటికి మీ కంట్రీ మొత్తం నేను నాశనం చేసేస్తానని చెప్పి ఇతను చెప్తుంటే ఫైట్ మొత్తం బాగుంది కాబట్టి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నేను చంపేస్తాను, మీ కంట్రీ కింగ్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి నాకు, అతని కోసం నేను వచ్చాను. ఇంకా అలాగే దాంట్లో నాకు కావాలని సకల ఇంకా దగ్గర ఉన్న గిట్ఫింగ్స్ అనే వాళ్ళని పంపించుంటాడు. వాళ్ళు కాస్త స్ట్రాంగ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చేసి మన వాళ్ళతో ఫైట్ చేయడానికి స్టార్ట్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు.
ఈ కంట్రీ మొత్తం డిస్టర్బ్ చేసిన అలాగా ఆ ఫైట్ అనేది బిగినింగ్ అయిందని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అలాగే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంట అదంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్‌గా మారిపోయింది. నేను మీకు దారిలో చెప్తూ ఉంటాను. అంటే క్యారీ చేస్తున్నది. సో ఎండ్ ఎట్టున్నదని చెప్తే ఆల్సో నాకు తెలీదు. సో జాక్ అనక ఇక్కడ సమ్మరీ కోసం వచ్చా ఇక్కడికంటే అవును అతని కోసం వచ్చాడు. కానీ అక్కడ ఎక్కడున్నాడో కూడా మాకు తెలీదని చెప్తుంటే తను ఎవరని చెప్తే చాలా బిగ్గా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా నువ్వు ఆ సమ్మరీ గురించి తెలీదు కదా మనకి అని చెప్పేసి గమ్ముకుంటాడు లూఫీ అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ అక్కడ బ్రిడ్జ్ పట్టుకుని ఊపుతా ఉంటాడు. రే పడతాం రా రే అని చెప్పి అన్న అరుస్తుంటాడు. తనకు లూఫీ చాలా మజాగా ఉండదు కదా నేను చెప్తాను అసలు ఈవిడే నువ్వు చెత్నా కొడుకు రా చేతులు తీరా అని చెప్పేసి లూసఫ్ గారు అడుస్తుంటాడు. యువర్ రైట్ నాకు తెలిసి మనకు అంటే ప్యార్ పీపుల్స్ లాగా ఉన్నాడు. అయినా వాండర్ స్టోరీ అనేది చాలా విచిత్రంగా ఉంది. వాండర్ స్టోరీ ఇది చాలా సాడ్గా ఉందని చెప్తుంటే ఎనీవేస్ మనం ఏమైనా చేసుకున్న వాళ్ళు హేట్ చేయలేదు. నువ్వు కిక్క మాడు కూడా ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి నింజానా చూసిన అలా అందరూ కొడుతూ ఉంటారు మళ్ళీ లూఫీ కానీ చప్ 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 అని చెప్పేసి ఇంకా ల్యాండ్ ఆఫ్ వానర్ నుంచి వచ్చినాడు. ఎవరో మీరు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పి చెప్తుంటే లేదు మేము దేని గురించి మాట్లాడలేదు మా టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ తను ఏంది గంజా ఉన్న నింజా కాదు డెఫినెట్లీ దాన్ని అదే విన్నామని చెప్తుంటే లేదు మీరు కాస్త తప్పుగా విని ఉంచారని చెప్పేసి అక్కడ అవునా సరే అయితే మీరు చెప్పేది నిజమే ఉంటుంది కానీ మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పేసి మన అన్న చెప్తారు అఫ్కోర్స్ పదని నేను కల్లా చెప్పేసి సరే ఇంక మా కింగ్ చూపిస్తాను డ్యూక్ని చూపిస్తుంటే డ్యూక్ని చాలా నొప్పిగా ఉన్నట్టే నాకు ఎటువంటి నొప్పి ఏం లేదు కాబట్టి నేను బాగానే ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే అన్ని నాట పాట అని చెప్పేసి లూఫీ గారు ఇంకొక అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఎవరో చూస్తుంటే ఇంకా మన వాళ్ళు ఫైట్ చేస్తుంటారు సామిషం ఫర్గ్యూ వేసా అని చెప్పి చెప్తుంటే లేదు చెత్త కొడకలారా నా ముందు నీకు ఎన్నిసార్లు చెప్పాను లవ్ గురించి రేంజ్ గురించి ఏం మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావా అండ్ నీకు గిఫ్ట్ వచ్చేసి షుగర్ గురించి హనీ గురించి లవ్ గురించి స్వీట్ ఐటమ్స్ గురించి నాకు చెప్పకూడదు కదా కానీ నా విక్లిన్స్ అని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి కదా తను చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. అయినా మనకి లవ్ చేస్తే ఏమవుతాయి మన ప్రేమ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అన్న చెప్తుంటాడు. తను చాలా తెలిసి ఉంటాడు అని చెప్పి తను చెప్తుంటే మీరేం మాట్లాడుతున్నారా చట్న కొడకలా మీకు చెప్పాను కదంటే స్టఫ్ గురించి మాట్లాడపాకని చెప్పి సారీ సార్ అని చెప్పి చెప్తున్నా కానీ తన మీద అటాక్ చేసేసాను ఉంటాడు. తన పేరు మనం లైన్ అని పిలుచుకున్నాం ఓకేనా. అలాగే మీనా నా కంటిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని గురించి మేము ఫేవర్ ఆడుతాను సగల ఈ చాలా విచిత్రమైన లైన్గా ఉంది ఇప్పుడు ఇలాంటి లైన్ నేను చూడలేదని చెప్పి లూజీగా చెప్తుంటారు. నేను యువర్ గ్రేట్స్ క్యాప్టెన్ని ఇంకా అలాగే మీరే కళ్ళు నా మీద కెప్టెన్ మీరే కదా అని చెప్పేసి అలా నిజం చెప్పి మిమ్మల్ని చాలా నేను చూడాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ హార్ట్ మీకు కాపాడానికి అని చెప్పేసి సరే మా కింగ్ని చూపిస్తాం పదండి మీ దగ్గరికి అని చెప్పేసి అలా ఇంకా లూఫీ ఇంకెవరి అనుకుంటారు అక్కడ చేపలు కూడా ఉంటాడు చెప్తారు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తే తను చాలా యూజ్గా ఉండి ఉంటాడు చాలా పెద్దోళ్ళు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మీరు చాలా గుర్తుంటారు మీరు బాగుంటాడు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తుంటాడు. ఐఎమ్ సారీ నేను వరీ చేసినందుకు మీరే కదా స్టార్ట్ వాళ్ళు అని చెప్తే నేనే అని చెప్పి చెప్తుంటే మీరే మమ్మల్ని కాపాడింది మీరు మీ హోల్ క్రూ మొత్తం మనకు కాపాడు మీ స్టోరీ మొత్తం విన్నాను కానీ దాని గురించి నాకు లేకపోతే తెలియదంటే లూఫీ నువ్వు కాపాడు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు నిజంగా స్ట్రాంగ్గా ఉంటావు అని చెప్పి చెప్తుంటే కాదు తను అంటే సార్ నా వీక్ని నేను అదే నా కంట్రీని కాపాడలేకపోయాను అని చెప్పి నేను ఒక లూజర్ అనుకుంటా మీరు లూజర్ కదా సార్ అని చెప్తుండే సగల సరే అయితే అప్పుడు బుగ్గను చూసి నేను చాలా ఆకలేస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. తను చూసి నేను చాలా డెలిషియస్గా ఉన్నాడు తను తినాలనుకుంటున్నాను నేను అని చెప్పి తను చెప్తుంటే ఇప్పుడు ప్లీజ్ సార్ నేను కొడకబాకరు నేను ఇంకా ఫుల్ రికవర్ అవ్వలేదురా అని చెప్పి చెప్తుంటే ఇంక లిటిల్ అవ్వలేదు లేదు ఎందుకంటే నేను చంపాలని ట్రై చేస్తూ ఉన్నాడు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా కష్టం మీకేం తెలుసురా అని చెప్పి చెప్తుంటే సరే అయితే నేను తక్కువ మాట్లాడితే మంచిది ఇంకలిగి వన్స్ అపాన్ టైం మేమందరం వైస్ కెప్టెన్ వేపర్తో ఆ క్యాట్ వేపర్ అని చెప్పి చెప్తుంటే ఆయన రిమెంబర్ హూ ఇస్ దట్ అని చెప్పి చెప్తుంటే తను ఇక్కడ ఇంకో కింగ్ ఫారెన్ ప్రెస్లో మేము వేసుకుని వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి క్యాప్ వేసుకుని తను షాంక్స్ అని చెప్పేసి అక్కడ షాంక్స్ అని గుర్తున్నా అని చెప్పేసి అతను పడుకుని పోయి ఉంటాడు. తన ఇంటికి షాంక్స్ పేరు చెప్పాడు ఎక్కడికి తను ఓన్లీ 6 ఉన్నారు కదా 6 అయిపోయినా అని చెప్తుంటే 6 లేకుండా రే షాంక్స్ గురించి ఎప్పుడో నాకు అంటే తను లేకుండా 2 రూల్స్ గురించి చెప్పకూడదు షాంక్స్ గురించి ఎప్పుడు చెప్పకూడదు లూఫ్ దగ్గర అని చెప్తుంటే తను లేకపోతే ట్రై చేస్తుంటాడు. ఇక క్యాట్ వైపర్ కూడా చూస్తుంటే 6 అయిపోయిన తర్వాత క్యాట్ వైపర్ లేస్తాడు. ఇంకా నైట్ టైం అంటే క్యాట్ వైపర్ ఉంటాడు మార్నింగ్ టైం అంటే ఇలా అంటాడు ఇంకా అందరూ పడుకుంటారు. అలాంటి బాగా లూఫీ అని చెప్పి ఆపుతూ ఉంటాడు. ఇద్దరు చూసేసరికి విచిత్రంగా ఉన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనోడైతే. సరే అయితే వాళ్ళిద్దరైతే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కొడుకున్నారా పవర్ఫుల్ ఉన్నారు ఇద్దరితో చంపుకోవాలనుకుంటున్నారా ఇంకా అలాగే నేను విన్నారు వాళ్ళు కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా ఒకప్పుడు కానీ ఏమైనా తెలియదు కానీ వాళ్ళు సడన్గా విలన్స్ అయిపోయారు. దాని గురించి మనకి ఏం తెలియదు వాళ్ళకి ఒక షెడ్యూల్ కూడా పెట్టుకున్నాడు ఎవరెవరు పట్టుకోవాలని చెప్పేసి. ఇంకా అలాగే డాక్టర్ కూడా పనుకొని ఉంటారు. ఇఫ్ నైట్ ఎఫెక్ట్ అనేది అందరి మీద వర్క్ అవుతుందని చెప్పేసి ఉంటే మన లయన్ బాబాయ్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటారు. నాకు నా నైట్ షిఫ్ట్ అయిపోయినట్టు నేను పడుకుంటా అని చెప్పి తను చెప్తుంటారు నాకు నిద్ర వస్తుంది ఒక రవ్వ అని చెప్తుంటే తనకు కాస్త ఫుల్గా ఉన్నా కానీ నన్ను నిద్రపోతుంది చాలా ఫన్నీగా ఉంది ఇదంతా అని చెప్పి మన లూఫీ గారు చెప్తూ ఉంటాడు. కానీ నుండి పనుకోవట్లేదంటే నాకు రీసెంట్ బ్యాటిల్ గురించి గుర్తొస్తుంది ఆ జాక్తో మేము మధ్యలో ఫైట్ చేసినప్పుడు బ్యాక్ స్టోర్ చూపిస్తుంటారు. ఇంకందరూ ఫైట్ చేస్తుంటే నా కొడుకుని ఇచ్చాను రా మాకు అని చెప్తే మరిగా మా కంటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోని వెళ్తుంటే ఆ జాక్ గారు అయితే మొత్తం అన్నది కొట్టేసి వాడిని కనిపెట్టంటారు ఇక్కడ నీ మొత్తం అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. తను ఎక్కడ ఉన్నాను మర్యాదకి ఇచ్చాను అయితే వింటూ మా కంట్రీని డిస్టర్బ్ చేస్తాను అని చెప్తుంటే అది మా ఇష్టంలో అని చెప్పేసి పిల్లలు నన్ను ఎదుగుతూ ఉంటాడు. దాని జాక్ చాలా పవర్ఫుల్ అని పెట్టి తను పెట్టుకుని కొడుతుంటాడు. ఎక్కడ సాంబ్రే మాకు నిజం
నిజంగా తెలుస్తారని చెప్తుంటే సావైతే ఖచ్చితంగా అని చెప్పేసి వాడిని చంపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక దాని తిరగల అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అప్పుడే మన వాండో ఇంకా మన ర్యాబిట్ కూడా ఇక్కడికి వచ్చేసి వాడైతే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇది చాలా క్రీపీగా ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాడైతే హాన్స్తో ఫైట్ చేస్తుండే సకల మన వాండో అయితే వాళ్ళతో చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంది. అసలు ఆవిడ ఎక్కడ ఉందని చెప్పేసి అక్కడ అలాంటి పర్సన్స్ మాకు తెలియదంటే సరే నువ్వు కూడా చచ్చిపోని చెప్పి చెప్తుంటే అప్పటికి మన లేయన్ బాబాయ్ వచ్చేసి వాళ్ళ టీంతో పాటు వచ్చేసి మేము అన్నని కాపాడతా అని చెప్పేసి ఇంకొకరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ సిటీ మొత్తాన్ని కాపాడతా అని చెప్పి ఉంటాడు. ఇంకా దాని దగ్గర చూసి అలా ఈ చట్టన కొడుకు అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ యూస్ చేస్తుంటే అసలు ఈ మాస్టర్ ఎవడు అని చెప్పి అందరూ చూస్తూ ఉంటాడు. దానంతా డ్యూక్ సమ్మ వచ్చేసి మనం కాపాడుతామని చెప్పేసి తను ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. మీరే మమ్మల్ని కాపాడని సకల మిమ్మల్ని కాపాడతాను ఈ వైలెన్స్ అంటే ఆపండి అసలు నువ్వు ఎవరు అంటే నేను జాక్ అని చెప్పి చెప్తాను సకల నువ్వు మాస్టర్ లాకున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇంకేందరు ఇంకా స్వేర్ మిమ్మల్ని పట్టించుకొని కుట్టేస్తాను చెప్పి చెప్తుంటే ఓహో ఇలా సాంబ్రా ఎక్కడ మర్యాదకి ఇచ్చింది లేకపోతే మీది కంటిన్యూ డిశ్చార్జ్ చేయను అని చెప్తుంటే అసలు ఏమంటున్నారు యానా అసలు ఇంత మాట్లాడి వేస్ట్ అసలు ఈ పర్సన్ ఇక్కడ లేరా అని చెప్పి చెప్తుండే సగల సరే అయితే ఈ కంట్రీ మొత్తం డిస్టర్బ్ చేసేద్దాం కానీ ఇక్కడ నుంచి అని చెప్పి చెప్పేసగల ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటాడు. ఇంక మీ అందరిని చంపేస్తాను చెప్పి అందరూ రెడీ ఉండేసగల ఇంకా దాని ఈ కంట్రీ మొత్తం డిస్టర్బ్ చేసే పనిలో నేను కూడా ఉంటాను చెప్పేసి దిగుంటాడు. ఇంకా అలాగే క్యాచ్ సమాయకాయలు అందరూ రెడీ అవుతున్నారు. డాక్ సమ్మా కూడా తను రెడీ అయిపోయి తను ఫైట్ చేసేదానికి రెడీ అవుతున్నారు. మీ అందరూ ఏం చెప్పకండి ఇవి అడుగుతూ ఉంటారు. ఇంకా అలాగే హిస్టరీ మొత్తం ఈ కంట్రీ మొత్తం షీట్తో క్రియేట్ అయిందని చెప్పేసి కదా తన టాక్తో మన మీద అటాక్ చేసి ఉంటాడు. డ్యూక్ సమాకి ఏమైనా అయిందా అని చెప్పి చూస్తూ ఉంటారు అందరూ. కానీ తనకి ఏమై ఉండదు అని అందరూ చూస్తూ ఉండేసి కదా అందరూ షాక్లో కనబడుతున్నారు. ఏంటంటే డాంగ్ అంత స్ట్రాంగ్ ఉందే మన అటాక్ని ఆపేసింది మా కింగ్ అటాక్ అని చెప్పి చెప్తుంటుంది. అసలు ఒక ఫరీ యానిమల్వి నువ్వు నా అటాక్ ఫైట్ చెప్పొద్దు నువ్వు ఒక స్ట్రాంగ్ అయ్యి అని చెప్పి చెప్తుంటే ఈ న్యూ వరల్డ్లో ఇలాంటి ప్రయత్నం లేదు నేను ఒక 1 బిలియన్ పెరీస్ని అని ప్రయత్నం చెప్పి చెప్తుండే కదా మా జాక్ సమ్మా గురించి మీకు తెలియదు అని చెప్పి చెప్తుంటే సార్ వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి దొరుకుతున్నారు సార్ అని చెప్పేసి కదా నిజంగా తెలియదురా నైనా ఎవరో నాకు నిజంగా తెలియదురా అండ్ నాకు ఇలాంటి సాంబ్రా ఎవరు మేము హైడ్ చేయట్లేదు అని చెప్పేసి కదా అది ఏదంటే మీ ఓల్డ్ ఫాట్ మిమ్మల్ని నేసేస్తాను అని చెప్తుంటే నాకు నిజంగా తెలియదురా అంటే మమ్మల్ని ఇంటికి అటాక్ చేస్తానంటే ఆ సాంబ్రా ఇక్కడ కావచ్చు అంటే ఎవరికి అటాక్ చేస్తాను చెప్తుంటాడు. ఇంకా దాని వీళ్ళందరూ మీద అటాక్ చేసాను ట్రై చేసేసారు కదా మేము లీడర్స్ కాబట్టి మేము ఆపని చెప్పేసి ఇంకొందరు దిగి ఫైట్ చేస్తుంటారు. డే షిఫ్ట్ అంటే ఇలాంటి ఫైట్ చేస్తుంటారు చాలా కష్టపడి. ఇంకా అలాగా వాళ్ళకొకరిని ఓడించుకుంటూ వెళ్తున్నారు. ఈ సిటీ కూడా డిస్ట్రిక్ట్ కాకుండా కాపాడుతూ ఉండేవాళ్ళు ఇలాంట. ఇంకా అలాగే డాక్ సమాటోలో కలిసి వాళ్ళు కాసేపటికి ఆపేవాళ్ళు ఇద్దరు నాటుపడి అంటే వరకేటట్టుంది. ఇంకా అలాగే క్రూరో సిటీ మొత్తం కాపాడుతా అని చెప్పి చెప్తుంటారు. మీ అన్న నేను క్రష్ చేస్తాను అని చెప్పి చెప్తూ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అలాగే మన వాళ్ళైతే చాలా హాసంగా ఫైట్ చేస్తానని చెప్తుంటే తను నిజంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటే అవును కానీ అసలు ఏం జరిగింది సూపర్ బౌల్ తను అసలు ఈ పెయిన్ ఎలా వచ్చింది అసలు ఇక్కడ ఎంత ఏం జరిగింది నాకు నిజంగా తెలియదు. ఆ జాక్సన్ మా గాయ అంటే కైడ్ అంటే స్ట్రాంగ్గా ఉంటాడు సరే తోలు గుడ్డ బాగా కొట్టేస్తాను అని చెప్తుంటే లూఫీ నీకు అర్థం అవుతుంది తను ఒక 1 బిలియన్ బేరీస్ ఫైట్ అని చెప్తుంటే మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తను అంటే ఫైట్ చేస్తాను మళ్ళీ తిరిగి లేసేవాడు తను ఎటువంటి ఫుల్ పవర్ఫుల్తో మన డ్యూక్ సమ్మట ఫైట్ చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇలా చూసేసరికల్లా తను ఎండ కొట్టం కానీ వాళ్ళు ఏటో జాంబీస్ లాగా తిరిగి వచ్చి ఫైట్ చేస్తుంటారు. మా కమాండర్స్ కూడా వాళ్ళు కూడా కష్టపడి ఫైట్ చేస్తుండేవాళ్ళు. అలా ట్రియో ఫైట్ అనేది జరుగుతుండేది. ఇంకా దానితో అయితే సరే మేము గెలుస్తాం కానీ అని చెప్పి చెప్తుంటే ట్రియో అంటే సరే సింగిల్ బ్యాటిల్ లెవెల్ గెలుస్తా చూద్దాం మా క్యాప్టెన్ గెలుస్తారని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా మన వాండా కూడా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాండా కూడా చాలా కష్టపడి ఫైట్ చేయాలని చెప్పి చెప్తూ ఇంకందరూ ఆ రెయిన్ వాటర్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా దాంతో చూసిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ రెయిన్ వాటర్ జరుగుతుంది. కాబట్టి మేము వెళ్తే చావబోతాను చెప్తుంటే చాలా డెవిల్ ఫుడ్ యూజర్స్ ఉండేసరికి కదా వాళ్ళు చాలా ఇల్లీగల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అలాగే మన వాన పాప కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే వాళ్ళ మీద కనెక్షన్ తీసుకుంటూ అలా మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ చూస్తుంటే నైట్ అయిపోయి ఉంటుంది. క్యాప్టెన్ వైట్ క్యాప్టెన్ వచ్చేసి కాబట్టి నైట్ వచ్చేసిన కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కానీ అని చెప్పి చెప్తుంటే కానీ ఫైట్ గురించి అంతే కెప్టెన్ వైట్ పాప చూసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నువ్వు ఒక ఫైటర్వి కానీ నువ్వు ఇంటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అని చెప్పి చెప్తుంటే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఒక ఫుల్తో ఫైట్ చేసిన అవసరం లేదు కదా ఇది నా కంట్రీలో మీ అందరూ ఎవరు మోడల్స్ అని చెప్పేసి వాళ్ళని అటాక్ చేసిన వచ్చి ఉంటాడు. ఉన్నారు గార్డియన్స్ ఇంక జైన్ క్యాట్ మాన్స్టర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది చాలా కాస్త పవర్ఫుల్గానే ఉంటుంది. ఇంకా జాక్ గారు చూసిన ఏ జాక్ సమాని ఒకే డబ్బులు ఎట్టి పడేసి ఉంటుంది. అలాగే ఈ మాస్టర్ సిటీలోని మీ ల్యాండ్ ఆఫ్ ఆనర్ నుంచి వచ్చానని చెప్తుంటే అది నాకు ఈ సమర్ గురించి నాకు ఎటువంటి అవసరం లేదు ఫస్ట్ మీకు నుంచి డబ్బు ఏంటరా అని చెప్పేసి అడుగుతుంటాడు. నేను క్యాట్ వాపర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి నేను చేసేదానికి నేను రెడీగా ఉంటాను నేను నైట్ కింగ్ అని చెప్పి చెప్పేసి కదా ఇంకా జాక్ తన ఫుల్ ఫామ్లో రెడీ అయ్యానికి ఫైట్ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తను ఎలిఫెంట్ ఫుడ్ అని ఉంటాడు. అలాగే జాక్ తన రివార్డ్ అనేది 10 బిలియన్ బాడీస్. ఇంకా అలాగే తను ఒక సోల్జర్ కన్నా అదే మెనీ సోల్జర్స్ కన్నా ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీలా అంటాడు. ఇంకా అలాగే తను అందరూ నేసేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను తిరుగుతానే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతుంటాడు. ఇంకా క్యాట్ వైపర్ అయితే దీని గురించి చాలా సంవత్సరాలు అని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా అందరూ నైట్ వాళ్ళు కాబట్టి మనైతే మన లా వాళ్ళ క్రూ నుంచి కూడా వచ్చుంటారు. మన ఫ్రెండ్స్ కాబట్టి మేము ఫైట్ చేస్తాం మా మాస్టర్ వచ్చేంతవరకు అని చెప్పి చెప్తూ ఉంటారు. నేను ఒక పైరెట్ని ఖచ్చితంగా నోటీస్ అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగా ఓహో ఇలాంటి జరుగుతుంది ఇక్కడ ఇంకా నైట్ అండ్ డే వాళ్ళు కలిసి 4 రోజులు ఫైట్ చేశారు అతనితో
నైట్ అయితే క్యాట్ వైపర్ ఫైట్ చేశాడు. దాంట్లో కానీ చాలా గట్టిగానే ఉంటుంది. ఈ కంట్రీకి నేనేం కానికుండా చూసుకుంటాను. ఈ కంట్రీకి నేను కింగ్ అని చెప్తూ ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే ఆ ఫైట్‌లో అయితే మన క్యాట్ వైపర్ అయితే చాలా గట్టిగానే అటాక్ చేస్తుంటాడు. కానీ తనకి ఈజీగా రికవర్ అయిపోతూ ఉంటాడు. క్యాట్ వైపర్ చెప్తూ ఉంటాడు, "నువ్వు బానే ఉన్నావు. నీతో మెస్ చేసింగ్ చేయడం బానే ఉంది. ఇంత ఫైటింగ్ కూడా నాకు నచ్చింది." ఇంకా అలాగే ఆ డే బేసిక్‌గా వాళ్ళు అలా రోల్స్ అనేవి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాడు. క్యాట్ వైపర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక క్యాట్ వైపర్ మనం ఇంకా ఫైట్‌లో ఉన్నాం అని చెప్పి చెప్తుంటే, "అట్లయితే పదండి వెళ్దాం" అని చెప్పి చెప్తుంటే, ఇక్కడ చూసిన భయపడి వెళ్ళిపోయేసరికల్లా, "అచ్చా అప్పుడే నన్ను మర్చిపోయావా నీతో ఫైట్ చేశాను నేను వచ్చేసాను" అని చెప్పేసి మన డ్యూక్స్ ఫైవ్ షిప్స్ అనే వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. కాబట్టి చిన్న బ్రేక్‌లో చేసాం కదా! ఇంకా అంటే ఫైట్ చేద్దాం. ఆ స్టూపిడ్ క్యాట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే మెస్ చేస్తుందని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నాతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. చాలా గట్టిగానే 2 డేస్ నుంచి ఫైట్ అనేది జరుగుతుంటది. ఇంకా అలాగే మనోడైతే భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే జాంబీస్ లాగే వస్తూ ఉంటారు. మావాడు కూడా తగ్గకుండానే ఫైట్ చేస్తాడు. అలాగే అంటే ఇన్‌సేన్ మాస్టరా కానీ లాస్ట్‌కి వీళ్ళకి అంటే అయింది. తను చాలా స్ట్రాంగ్ కదా! తను కైడీ సబార్డినేట్ అయితే కైడీ అంత స్ట్రాంగ్ అయి ఉంటాడని చెప్తుంటే, అంత స్ట్రాంగ్ అయితే నేను చంపేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అన్‌బిలీవబుల్ అదంటే ఇదంటే జరుగుతా అని చెప్తుంటే, రూల్స్ ప్రకారం మేము 5 డేస్ ఫైట్ చేసాం వితౌట్ వెపన్స్‌తో. అలాగే ఒక రోజు పాయిజన్ గ్యాస్ మొత్తం రిలీజ్ అయినది చెప్పేసగల పాయిజన్ గ్యాస్ వెపన్ అనేది యూజ్ చేస్తుంటాడు. కైడోని అది కైడోనే చేసుంటా అని చెప్పేసి దానివల్ల మేము కాస్త సీసైడ్ చేసాడు ఇదంతా నా కొడుకే చేసుంటా అని చెప్పి మళ్ళీ లూఫీ కూడా ఏడుస్తూ ఉంటాడు. అంటే దొంకి ఫీలింగు ట్రాఫిక్ వెపన్ కదా అని చెప్పి చెప్తుంటే ఏమైందో మాకు తెలియదు కానీ తను మేము చాలా చాలా వీక్ అయిపోయాం చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా చాలా హారబుల్గా ఉన్నింది. కానీ ఓల్డ్ మ్యాన్ అయితే మేము ఏదో చేసాం కానీ అప్పుడే ఆ ఫరేజ్ నుంచి మొత్తం మేము రిమంబర్ చేసిన కల్లా అందరిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన వల్ల మేము మొత్తం డిస్టర్బ్ అయిపోయాం. మా కంట్రీ మొత్తం నాశనం అయిపోయింది. తను ల్యాండ్ 1లో నుంచి వాడు ఎదుగుతూ వెతుకుతున్నాడు. మాకు ఆన్సర్ అయితే తెలీదు. కానీ మేము తను క్వశ్చన్ చేసేది కదా! మేము ఏడవడం తప్ప ఏం చేసేవాళ్ళం కాదు. కానీ అప్పుడే యెస్ అని చెప్పి తను ఏడుస్తుంటే నాకేం పర్లేదు. అప్పుడే వీడొచ్చాడు ఆ గ్యాస్ నుంచి. ఇంకా అలాగే మా హీరోస్ అన్నిటిని కట్టిపెట్టేసి మా వోడి గురించి అడిగేవాళ్ళు. కానీ మాకు వాడి గురించి ఎటువంటి సమాధానం తెలీదు. మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తున్నారు కానీ తను ఎటువంటి మాట వినకుండా మా ఇద్దరిని సావగొట్టేవాళ్ళు. ఇంకా జాక్‌ని ఖచ్చితంగా చంపేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా 6 డేస్ జరిగింది. ఇంక మాకు ఎటువంటి ఆన్సర్ లేదు. ఇంక తను మమ్మల్ని స్లేవ్ చేద్దాం అవసరం లేక జాక్ ఏంటంటే తన చెయ్యి కాలు అనేది తీసేసి ఉంటాడు. జాక్ బౌంటీ కూడా ఎక్కువ ఉంటుంది. తను చూస్తే చాలా స్ట్రాంగ్‌గా అని చెప్పి లూఫీ కూడా చెప్తున్నాడు. అవును నిజమే. తను మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మనకు నువ్వే కదా డొంకీ ఫైరింగ్ అని ఓడించింది. దానివల్ల మీకు నేను ఇందాక థాంక్స్ చెప్పాను. నీ వల్లే మా సిటీ కూడా కాపాడబడింది. డొంకీ ఫైర్‌లో ఓడిపోవడం వల్ల తను తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అందుకని మేము ఇంకా బతికున్నాం అని చెప్పేసి అవును నిజంగానే మెడికల్ కానీ చూసేదానికి ఏంటంటే నెక్స్ట్ ఏంటి మా అన్నోళ్ళు వచ్చాడు. జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మీకోసమే జాక్ ఇక్కడికి వెళ్ళిపోయిన పక్కన వచ్చి మేము ఇక్కడికి వచ్చాను చెప్తే మన లూఫీ ఇక్కడికి వెళ్ళిపోమనేసాడు కదా ఇక్కడికి వచ్చేసి కదా జీవి ఇక్కడ ఉండదు ఎలా అనేది పైన ఉంటుంది కాబట్టి అలా గ్యాస్ ఎయిర్ బటన్ యూస్ చేసుకుని అలా పై ఎడుతూ ఉంటాడు ఈ బ్యాసెస్ నీళ్ళకి యూస్ చేస్తా అని చెప్పేసి ఇంకా అలా లోపలికి వచ్చేసే కదా అంటే డిస్టర్బ్ అయినది సాంజికుని ఇదంటే అనేసే కదా ఏదో ఫైట్ జరిగినట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు చాలా గట్టిగానే ఫైట్ జరిగింది ఇక్కడ అని చెప్పేసి నా మీసం ఇక్కడ లోపలికి వెళ్ళి చూసేసి వస్తా అని చెప్పేసి మన లోపలికి వెళ్ళి ఉంటాడు నాటే ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు అక్కడ నాన్న కూడా తీసుకుపోరా అని చెప్పేసి ఉంటాడు ఈ ఎలిఫెంట్ గుడ్లు ఉన్నాయి కానీ ఎలిఫెంట్ ఫైట్ జరిగిందని చెప్పి చెప్తుంటాడు చేపలు కూడా సరే మేము తొందరలోనే చూస్తాను చెప్పి చెప్తుంటాడు మన రుగ్గడు ఏదో బ్యాడ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు కాస్త ముందుకెళ్తుంటే ఈ ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది అసలు ఏం తెలియదు అంటే చూస్తుంది వాళ్ళ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి ఉంటాడు గేట్ కీపర్ వెళ్ళాడు అసలు ఫైర్ ఎలిఫెంట్ అసలు ఏంది అంటే ఎలిఫెంట్ డిస్టర్బ్ చేసినట్టు ఉన్నది ఎవడో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలాగే మనం అయితే తన మెంబర్స్ని ఇక్కడ వదిలేసి ఉంటాడు ఇంక మన బుక్ అయితే వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా రెడీ అయిపోయి ఉంటాడు ఆయన మీ చట్నా కూడా వెళ్ళి నువ్వు ఒక స్కెల్తాను కదా స్కెల్తన్ ఎలా మాట్లాడుతుంది నా వేలే అట్టు నేను మర్యాద ఇక్కడ నుంచి దొబ్బేరా అని చెప్పి షేప్ ఫిఫ్త్ అని చెప్పేసి కదా తను సోల్ ప్యాటెస్ అని చెప్పి ఐస్ బాన్ యూస్ చేస్తుంటాడు అలా వాళ్ళని ఓడిచేస్తూనే ఉంటాడు మా మమ్మల్ని సిక్కి కూడా ఇక్కడే ఉంటాడు అక్కడంటే ఏం జరుగుతుంది అసలు స్కెల్తన్ ఎలా మాట్లాడుతుంది చెప్పి షాక్ అవుతా ఉంటాడు ఇక్కడ చూసి తన అక్కడి నుంచి పడిపోతుంది కదా మేము కూడా వస్తే పాటు వస్తాను చెప్తే ఇక్కడ మొత్తం పాయిజన్ గ్యాస్ మొత్తం తిరిగి ఉండిపోయి ఉంటుంది ఇక్కడ చూసిన ఎంత పాయిజన్ గ్యాస్ జరుగుతుంది ఇలా సీసర్ చూసింది ఇదంతా నా గ్యాస్ లాగా ఉంది బాగుందని చెప్తే సీసర్ ఇంత నీ గ్యాసే కదా అని చెప్పి మనం అడుగుతుంటాడు ఈ గ్యాస్ వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు నాకు తెలిసి వాళ్ళందరూ ఎక్కువసేపు బతకలేడు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడే యానిమల్స్ అని చెప్తుంటే ఈ గ్యాస్ అనేది అలయన్స్లో ఉన్నాడు కానీ మా అమ్మ ఏం చేయాలి అర్థం కాలేదు తన పెట్టు తన పేరు మా మాస్టర్ వైపర్ కూడా ఓడిపోయాడు ఇక్కడ డ్రాగ్స్ అమ్మ కూడా అలా వాడు కాళ్ళని ఇంకా చేతులు మొత్తం కోసేసా అని చెప్పేసి ఇంకొందరు చాలా కష్టపడి ఉంటాడు ఇంకోళ్ళందరూ 2 మంత్స్ చాలా కష్టపడ్డాడు కానీ ఈ గ్యాస్ వల్ల మేము వీక్ అయిపోయి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇంకప్పుడే మా చూసి మనకు ఈ గ్యాస్ అనేది సీజర్ గ్యాస్కి చాలా ఈక్వల్గా ఉంటుంది దానివల్ల ఈ కంట్రీ టెంపరీ సరిపోబెట్టాను హాయిస్ ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా అలాగే అజుర్చో 10 డేలో చాపు నీకేమైనా తెలిసిందని చెప్పింది దాంట్లో పాయిజన్ గ్యాస్ అందులో చూసి నాకు సీసాలాగే ఉంది కాబట్టి నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నాను ఈ ఎట్లా మెడిసిన్ చేద్దామని చెప్పేసి
ఏదైనా ఫన్నీలాగా ఉండే ఈ గ్యాస్ గురించి అంతా నీదే కాబట్టి నాకు అర్థం అవుతుంది. కాబట్టి నా గ్యాస్ కూడా ఎంత చనిపోతున్నాడు అంటే కేడకి యూజ్ చేసిన గ్యాస్ నాకు అర్థం ఉంది. ఇదంతా వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పింది చెత్త కొడుకు ఇదంతా నార్మల్ చేయాలని చెప్తే నాకు ఇంటికి బ్లేమ్ చేస్తానని చెప్పేసి అలా ఇదంతా నీ అబిలిటీయే కదా అని చెప్పేసి అలా నాకు అసలు తెలియదు ఇలా జరగదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. యాంటీడోట్ క్రియేట్ చేయరు ఎటువంటి లేట్ లేదని అని చెప్పేసి అలా చేయరా చెత్త కొడుకు అని చెప్పి మనం చేపలు కూడా తిడుతుండే అసలు సరే అని చెప్పి వాడు చేస్తాను అని చెప్పి స్లో డౌన్ అవును నేను చేస్తాను ఇదంతా అని చెప్పేసి అలాగే ఎక్స్ప్లోర్ అయ్యేదానికి 48 అవర్స్ పడుతుంది మేబీ అని చెప్పేసి అలా కాబట్టి అంటే వాళ్ళు చనిపోతానని చెప్పి 48 అవర్సా చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పి తను చెప్తుంటాడు. నాట్ అగైన్ అని చెప్తూ మీ హ్యూమన్స్ చేతిని ఎందుకు ఓడిపోవాలి అని చెప్పేసి కదా సరే మనం చంపేమంటావు ఈజీగా అని చెప్పేసి కదా నువ్వు ఖచ్చితంగా కాపాడపోతే నేను చంపేస్తాను అని చెప్తుంటాడు. ఆ గ్యాస్కి ఇదంతా చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అండ్ రిఫల్ క్యారెక్టర్ తను తను చాలా మనిషిని చంపడానికి రెడీగా ఉంటాడు. తర్వాత ఏమైందని చెప్పేసి కదా ఆ సమయం చాలా విచిత్రంగా ఉంది. ఇంకా దాంట్లో అయితే తను మొత్తం రెడీ అవుతూ ఇదంతా చేసేదానికి స్టూపిడ్ పనులు నేను చేసేదానికి ఇష్టం లేదు అది నీకు గుండెగా పిచ్చికేమంటారు అని చెప్పేసి కదా సరే దాన్ని బ్యాక్ మ్యాచ్ చేస్తాను కదా సరే చేస్తాను అని చెప్పేసి మనడు కూడా రెడీ అవుతూ ఉంటాడు. నైస్లీ దీనికోసం మనం అన్నేం చేయకూడదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి కదా సీజర్ నా కొడక చెత్త నా కొడక నువ్వు చేయబోతా నేను చంపేస్తా అని చెప్పి మీ హెల్ప్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీజర్ని. ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరూ ఇక్కడ చూసి ఇక్కడ వాటర్ అంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సీజర్ ఎత్తులో బయటకు వచ్చేస్తుంటాడు. ఇంకో నుంచి తప్పించుకుని చెప్తే థ్యాంక్ యూ సంజయ్ అని చెప్పి మన చాప చెప్తూ ఉంటుంది. అండ్ ఒకటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఫస్ట్ మనం వాళ్ళని సేవ్ చేసుకోవాలి నా మీస మా వాయిస్ అని చెప్పి తను చూస్తూ ఉంటాడు. నువ్వు సిటీ లోపలికి వెళ్ళాలి నన్ను కాపాడాలి అని చెప్పేసి నువ్వు నిజంగా డెవిల్ రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నేను తన గన్నుకి క్రష్ చేస్తాను అసలు సంజయ్ నాకు ఉదయం నేను తీసుకుని కదా ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి కదా సంజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మనల్ని కాపాడడానికి వెళ్ళిపోయి ఉంటాడు. అతనికి వెళ్ళి ఒక అటాక్ యూస్ చేసాక పడిపోతాడు. ఇంక మన బుడ్కో తన అటాక్ మొత్తం కంబైన్ చేసుకుని పడేస్తూ ఉంటాడు. నీకేమైంది అంటే నువ్వు ఏంగా నీళ్ళలో పడిపోయారు అని చెప్పేసి పాప అడుగుతుంటుంది. సరే మనకి నుంచి వెళ్ళిపోతుంది రెడ్ ట్వీట్ అని చెప్పేసి మన కనిపెట్టలేదు అని చెప్పేసి మనకు కనిపెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ ఫస్ట్ అని చెప్పేసి కదా కానీ సమ్మర్కి వెళ్ళి నా విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచి మనం తొందరగా నుంచి అంటాం తొందరగా వెళ్ళిపోని చెప్పేసి కదా ఇంకందరూ సిటీ లోపలికి వచ్చేది కదా పాయం చాలా ఎక్కువ ఉంటుంది. నలిఫై గ్యాస్ యూజ్ చేసేది కదా నలిఫై గ్యాస్ సరే అని చెప్పేసి దాన్ని యూజ్ చేస్తుంటారు సీజర్ అలా దాని నుంచి పింక్స్ అంటే వచ్చేది కదా అలా పాయం కొట్టుబడిగా నది నుంచి బయటకు వస్తూ ఉంటుంది కానీ పుట్టిగా వచ్చుంటుంది. ఇంకా అలాగే మమ్మల్ని ఎక్కడ భయపడిపోయి ఎక్కడ ఉంటాడు మమ్మల్ని బయటికి రాడే చట్న కొడుకు అని పడుతుంటాడు. ఎందుకంటే సీజర్ వైపుని యూజ్ చేసేది కదా కాస్త అందరూ బాగా అవుతున్నాడు కాకపోతే అందరూ బాగానే ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అసలు ఎవరు వాళ్ళని అటాక్ చేసింది నాది ఇది కానీ సీజర్ అయితే ఖచ్చితంగా కాపాడదాం మనం ట్రై చేద్దాం కానీ ఫస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ సిటీ మొత్తం డేంజర్లో పెట్టాల్సిన అవసరం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఫస్ట్ ఈ గ్యాస్ మొత్తం ఇమీడియట్గా క్రియేట్ చేసేది అప్పుడు మొత్తం మళ్ళీ క్రియేట్ చేస్తాం కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని అయితే మనం మమ్మల్ని బయట చేయి ఇలా చేకాలని అని చెప్పి చెప్తూ ఉండేది కదా ఆ పాపలేసి మెంట చేక నా కొడుకులా నా కొడకలా ఐదంలో మీ వల్ల జరిగిందని చెప్పేసి మన వాడిన వాళ్ళ మీద అటాక్ చేస్తుంటుంది. తెలియదు మన మీద అటాక్ చేస్తుండే కదా మిమ్మల్ని అయితే వదిలిపెట్టను మీరు చేసే మనం చాలా మనుషులు మీరు చట్న కొడుకులు మిమ్మల్ని అమ్మి తప్పు చేస్తామని చెప్పి దాన్ని అడుగుతుంటాడు. అసలు ఏం చేస్తున్నాడు అక్కడ చూసిన మీ వల్ల మా సిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది చట్న కొడుకులారా అని చెప్పి తను నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి తనగా చేసింది టచిగా నువ్వా అది ఏం చేసింది అసలు లెఫ్ట్ చూడు వాళ్ళు జాక్స్ అపార్ట్మెంట్స్ కాదు వాళ్ళు మనల్ని కాపాడేదానికి ఇక్కడికి వచ్చాడని చెప్పి చెప్పేసి అక్కడ జాక్స్ అపార్ట్మెంట్స్ ఇట్లా ఉంటారని చెప్పి చెప్తూ ఉంటాడు. అవును మనల్ని వేడి క్లియర్ చేశాడు ఈ పాయిజన్ క్లాస్ మొత్తం కాస్త క్లియర్ అయినట్టుందని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ గ్రేట్ మ్యాజిక్ మొత్తం పోలేదు కాబట్టి గ్యాస్ మొత్తం క్లియర్ కాలేదు మీరు నిజంగా మంచాలని చెప్పేసి మన చాపల ఇక్కడికి వచ్చేసి మీ అంటే ఎవరు మనకి నేను చెప్పిన టైం లేదు ఫస్ట్ ఈ గ్యాస్ మొత్తం మేము క్లియర్ చేయాలి కాబట్టి మేము మాకు హెల్ప్ కావాలి ఇంకా 48 అవర్స్లో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలా మేము యాంటీడోట్ మీకు చేస్తాను అని చెప్పేసి కదా ఏమంటారు చెప్పేసి కదా ఈ సిటీలో డాక్టర్స్ ఉన్నారా ఆ డాక్టర్స్ ఉన్నాయి నా దగ్గరికి తీసుకురామని చెప్పు మన మెడికల్ సిటీ ఎక్విప్మెంట్స్ అన్నీ కావాలని చెప్తుంటాడు. కాబట్టి మనకి అందరూ హెల్ప్స్ కావాలి నేను ఒక నర్స్ మీకు హెల్ప్ చేయగలిగితే అన్న సార్ ఓకే అయితే ఫస్ట్ నువ్వు రా ఇక్కడ నుంచి అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా మనం వాడితే ఎడుస్తుంటుంది మీ ఎందుకు మమ్మల్ని సేవ్ చేస్తానని చెప్పి ఏమన్నా చెప్పేసి కదా చాలా థ్యాంక్స్ మేము చావపోతాం అంతా మీరే మమ్మల్ని కాపాడని చెప్పేసి మేము కాపాడపాక మేము కాపాడేస్తామని చెప్పేసి మన చాపగా చెప్తుంటాడు. ఇదంతా మనల్ని వింటూ ఉంటాడు ఆల్రెడీ మనం చేసుకుని మనం కాపాడని చెప్పి చెప్తూ యాంటీడోట్ మేక్ చేయని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగా కొంతమంది డాక్టర్ని కూడా తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని చేస్తూ ఉంటాడు. అలాగే ఫారెస్ట్రీస్లో నుంచి ఏమన్నా చెప్తూ అదే అందరికి హెల్ప్ చేస్తుంటాడు. పిటోకి నుంచి తీసుకురా పిటోకి ఏం కాకుండా ఇంజరీ మొత్తం కాపాడతానికి నుంచి చెప్పేసి కదా తచ్చికి మనం బాగా ఉంటాం కదా అని చెప్పేసి కదా అవును అందరు బాగానే ఉంటాడు అందరు బతికేస్తాలే అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఓకే ఫస్ట్ మనం ఏదో పని చేద్దాం కానీ అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్తూ ఇంకా షెల్మన్ ట్రై ఇంకోండి వీ కెన్ డూ ఇట్ హరి అప్ కానీ అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అదే ఇంకా అందరూ అని చెప్పేసి అంటే ఏం జరుగుతుందని చెప్పి చూస్తుంటే మన మన మనోళ్ళు కూడా కష్టపడి అందరూ హెల్ప్ చేస్తుంటారు. అలా మన సాంజీ ఇంకా అందరూ కష్టపడి మన సీజర్ అయితే యాంటీడోట్ చేస్తుంటారు దాన్ని తను వర్క్ చేస్తూ ఉంటాడు. ఆఫ్ కోర్స్ నేను చేసిన దానివల్ల నాకు వర్క్ అవుతుందని చెప్పి తను చెప్తుంటాడు. ఆల్ అయితే దెన్ ఇంకా అలానే కాపాడేసాం మనకి ఎనఫ్ పీపుల్ లేరు అని చెప్పి చెప్తుంటే మనం వాడిని ఇంకా మన పీక్లోని ఇంకెళ్ళందరినీ కాపాడేసి ఉంటుంది. ఇంకా దాని అయితే వాళ్ళు అయితే సూర్యుని ఎనఫ్ మొత్తం అయిపోయని చెప్పేసి ఇంకందరూ దున్నట్టు పడి అందరూ ఓకేగా ఉండాలని చెప్పేసి నువ్వు కూడా బాగా కాబట్టి నీకు ఏం కాదు తెడ్డి అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా
దాంట్లో ఇక ఫస్ట్ ఇప్పుడు మూవ్ అవ్వాలి రెస్ట్ ఆఫ్ మూమెంట్ ఇంకా లాస్ట్ అందరిని కాపాడేసాం కాబట్టి ఫస్ట్ మనం మూవ్ అయితే మీడియా కూడా కాపాడని చెప్తుంటే చాలా థ్యాంక్స్ మీరే మా కంట్రీ మొత్తాన్ని కాపాడని చెప్పేసి కదా మీడియా వాళ్ళు కాపాడని చెప్పేసి థ్యాంక్ యూ సంజీవ్ గారు అని చెప్పేసి ఇప్పుడు సంజయ్ గారు చెప్తున్నారు ఇంకా సంజీవ్ అందరికి ఫుడ్ చేస్తామని చెప్తుంటారు ఇంకా అలా అందరూ ఫుడ్ చేస్తున్నారు కదా ఈ షెంట్ దీన్ని సూప్ తినండి మీకు షెంట్ వస్తుందని చెప్పేసి ఇంకా అందరూ సూప్ తింటూ ఉంటాడు అలాగా సూప్ చేసి చాలా బాగుంది మేము మమ్మల్ని కాపాడి మాకు ఫుడ్ కూడా చేస్తాను చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే నాట్ ఎనఫ్ నాకు ఎక్కువ తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి తను చెప్తూ ఉంటుంది ఇంక దాంట్లో అయితే సరే అయితే ఫస్ట్ మనం అందరం తినని చెప్పేసి పిల్లలతో ఆడుకుంటూ పిల్లలకి మన బుక్ అయితే వాళ్ళందరికీ పాటలు పాడుతూ ఉంటాడు అలాగా ఉండదు చాలా హ్యాపీగా ఉన్నాయని చెప్పేసి చెప్తుంటుంది మీ వల్ల మేము బతికామని చెప్పి తను చెప్తుంటుంది మీకు ఏదో రోజు డెత్ మోడల్ క్రియేట్ చేస్తామని చెప్పేసి కదా మనం ఫ్రాంకీ గారి దగ్గర చేసి నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను మీ గైస్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది సీరియస్ నేను నమ్మలేకపోతున్నాను అన్నట్టు నాకు నా దగ్గర వాళ్ళు కాబట్టి చెప్పి ఆ జాకెట్ అక్కడ నేను సాగొడతానని చెప్పేసి మన లూఫీగా చెప్తుంటాడు ఖచ్చితంగా నాకు కొడితే మట్టి చంపేస్తానని చెప్పి చెప్తుంటాడు ఇప్పుడు కైడో సప్లిమెంట్ అయితే ఇప్పుడు కొత్త బాగా కొట్టేస్తానని చెప్తుంది సకల తను చెప్తుంటుంది ఇంకా అలాగా మన చాపుడు వెళ్ళాలి అతను పోయి మాట్లాడని చెప్పి చెప్తుంటుంది అదే క్యాట్ పేపర్తో చాపుతో అట్లా వెళ్ళాలని చేసగల తను ఇప్పుడు పట్టుకున్నాడు తను పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ నింజా నైట్ కింద దగ్గరికి వెళ్ళాలి క్యాట్ పేపర్ దగ్గరికి ఎందుకంటే తన వైల్కి నైట్ బ్రీన్ కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినాను అది కింగ్ బోన్ కాబట్టి నేను అటు ఇటు వెళ్ళాను వాడు నువ్వు నిజంగా వెళ్ళగలని చెప్తే కింగ్ బీడి ఖచ్చితంగా కలదు ఇద్దరికి మధ్యలో తిరగలేడు అది ఇంపార్టెంట్ జాబ్ కదా అని చెప్పగల అవును సరే అయితే డ్యూక్స్ అమ్మ బాగానే ఉన్నాడు ఫస్ట్ మాకు కదా నేను కూడా క్యాట్ పేపర్ని చూడాలనుకుని చెప్పాను లూఫీగా చెప్పేసి నేను కూడా వస్తాను చెప్పేసి ఎట్టో నాకు వెళ్తే నా బోన్ పంట తినేలాగా చెప్పేసి సరే మీ అందరూ వెళ్ళచ్చు అని చెప్పేసి ఇక నైట్ కింగ్ దగ్గరికి వెళ్ళాలి తను హెవీ ఇంజరీ అని చెప్తే నాకు తెలిసి ఉంటే ఉండొచ్చు ఫస్ట్ తను పోయినా చూడాలి గచ్చమ్మ కానీ తను బాగానే ఉంటాడు అని చెప్పేసి కదా వెళ్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్ళిపోయి మనం అందరూ వెల్కమ్ ఇంకా లోపలికి రావచ్చు క్యాట్ వైపు మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఓ క్యాట్ వైపు రాసారు వెళ్దాం పదని చెప్పేసి ఇంకా ఫుల్ మైట్ కాబట్టి ఇలా బాగానే ఉంటుంది అని చెప్పేసి బీ కేర్ఫుల్ అని చెప్పేసి అలా క్యారెట్ ఇంకా క్యారెట్తో చెప్తున్నావు నేను కూడా నా కింగ్ బీడ్ అని చెప్పేసి అక్కడ వాడిన నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తుంటే ఆ రైట్ హ్యాండ్ బాబు ఎక్కడ ఉన్నాడు లెఫ్ట్ అయ్యి కదా అని మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ చాలా కంట్రీలో పీపుల్ అందరూ చాలా విచిత్రంగా ఉన్నారు అండ్ వాళ్ళందరూ మంచి పీపులే కాబట్టి గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక 2 days క్రితం ఇక్కడ ఏం జరిగిందని చెప్తే సో సాంజీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తుంటే సాంజీ ఎక్కడ మా ఎప్పుడు అని చెప్తుంటే ఓ అవును కదా సాంజీ ఎక్కడికి వెళ్ళాడని చెప్తుంటే సాంజీ నాకు ఎప్పుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పి కానీ తను రావట్లేదు నాకు నోట్లో రాసి పెట్టి తను ఖచ్చితంగా వస్తాను చెప్పి సాంజీ నేను నమ్ముతానని చెప్పి లూఫీ గారు వస్తున్నారు వీళ్ళ మిస్టేక్ ఏందని చెప్తుంటే ఆ కుక్క వెళ్ళిపోతే చాలా మంచిగా ఉందని చెప్పి మన జరగ చెప్తూ ఉంటాడు సాంజీ ఖచ్చితంగా వస్తాడు సాంజీ మన ఫ్రెండ్ అని చెప్పడుతుంటే ఓకే రిలాక్స్ లూఫీ నీకు మొత్తం చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పి మను సార్ చెప్తుంటాడు మేము స్టార్టింగ్ ఈ ఐలాండ్లోకి వచ్చేటప్పుడు లాక్ పోస్ట్ అనేది పని చేయట్లేదు తర్వాత మేము నార్మల్ ఇక్కడికి వస్తున్నాం ఇంకా ఎలాగో తెలియదు కానీ వాళ్ళందరూ బిగ్మం పైరట్స్ వాళ్ళు మా గురించి వినేశారు అలాగా మా వెనక వస్తుండేవాళ్ళు సో ఇంక మా ఎనిమిషిప్స్ మొత్తం డిస్టెన్స్ వచ్చేసారు కదా మేము ఏం చేయాలి అర్థం కాకుండా ఇది నెక్కేసాం ఇంకా బిగ్మం పైరట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పి అనుకోలేదు ఇంకొక దాన్ని వచ్చేసి మా మమ్మీ దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ మన పైకి వెళ్ళే వాళ్ళ గురించి వాళ్ళిద్దరిని ఫినిష్ చేసేసి మనం అదే తీసుకొని పోవాలని చెప్పి చెప్తుంటాడు ఒకసారి దీని పైకి వెళ్ళాలి అంటే నా హోమ్ ప్లేసే కాబట్టి నేను వెళ్తానని చెప్పేసి ఇంకోటి పైకి వచ్చేసి ఏదైనా కిడింగ్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏదంటే ఎట్ట ఇష్టం అయిపోయింది అని చెప్తుంటే వేరే ఎవరి బరి అసలు ఎక్కడ ఉన్నారు పెట్టి ఒకరని చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు ఏమైనా అంటే ఏమైనా చెప్పేసి కదా నాకు తెలియట్లేదు ఏమైంది అందరు బాగానే ఉన్నారా అందరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి తను వెతుకుతూ ఉంటాడు స్టార్ ప్యారేజ్ మీరు అంటే చేస్తాను నేను అనుకోలేదు నాకు కొడకలు మళ్ళీ సాగొట్టని చెప్తే ఇంకా సాంజీ చేసే అందరికీ జబ్బు పడిన వాళ్ళందరికీ తనకి డెలిషియస్ ఫుడ్ చేస్తూ ఉంటాడు ఇది చాలా మంది ఇది బ్యాచ్ వాళ్ళకి అని చెప్పేసి చాలా మంచోడి సంజయ్ అని చెప్పి చెప్తుంటే అమ్మాయిలా నేను వస్తున్నాను మీ బుగ్గలు దాకేదానికి అని చెప్పి నేను వస్తున్నాను మీ బుగ్గలు అని పరిగెత్తుంటే వెళ్తున్నాడు సంజయ్ నిజంగా మంచి కుక్కి దానివల్ల అందరికీ ప్రోటీన్ వస్తుంది ఇంకా అందరికి కావాలని తింటున్నాడు ఇంకా అలాగే వాళ్ళకి యాంటీడోట్ బాగానే పనిచేస్తుంది డాక్టర్ చేపల వల్ల థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు బుగ్గలు అందరికీ ఆడుకుంటూ హ్యాపీగా మన అందరికీ చేస్తుంటాడు మన చాపడు కూడా థ్యాంక్ యూ చెప్తాను చెప్పి అలా ఎక్స్పాన్షన్స్ అన్నీ వస్తూ ఉంటాడు ఇంకా దానితో అయితే మన సంజయ్ దగ్గర మంచిగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా వాళ్ళు బాగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఐలాండ్ నేను డిస్ట్ అయినా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడే మన వాండా అయితే మన నామికు తన ట్రెజర్ ఇచ్చి ఉంటుంది తను వేసుకుంటుంది చాలా బాగుందని చెప్పి జస్ట్ బాగా నచ్చింది ఇది నేచురల్ ట్రెజర్ అని చెప్పేసి కదా ట్రెజర్ నాకు చాలా బాగా నచ్చింది చెప్పి తను ఇద్దరు వాళ్ళ బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అది వాళ్ళ సాంప్రదాయం మనోడైతే పెద్ద బుగ్గలు తాగుతూ బాగుంది బుగ్గలు అని తను నడుస్తూ చెప్తూ ఉంటాడు పెద్ద తాగేసే కదా అందరూ వాళ్ళకి బాగుంటుంది ఇంకా సంజయ్ గారు అయితే బుగ్గలు ఎక్కడ ఉన్నాయి నేను వస్తా మ్యాజిక్ మిరాకిల్ అని చెప్పేసి కదా ఇంకా అబ్బాయి కూడా మీ బుగ్గలు తాగొచ్చు అని చెప్పేసి నా దగ్గరికి రావాక నా చట్టం కూడా వెళ్ళాలని చెప్పి తను నడుస్తూ ఉంటాడు ఇంకా అయితే అప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి కదా ఇదంతా ఫేర్ కాదు సంజయ్ గారు అసలు దేని పనికిరాడు ఇప్పుడు అందరూ నడుస్తున్నాడు నామి స్వాన్ ఇది చాలా బాగా నచ్చింది నామి నువ్వు బాగా నచ్చాను నామిని అయితే పై కొట్టేసి వేరే మొమ్మ అనేసి మొమ్మ తన రూమ్లో కంఫర్ట్ అయ్యి పనుకుని ఉన్నాడు అని చెప్పి చెప్తుంటాడు సరే అయితే మేము హ్యూమన్స్ చూసేదాం
ఇంకా ఏమన్నా మొత్తం తిరగాలని చెప్పి ఇంకా సీజర్ దగ్గర వచ్చేసి తను మొత్తం ఐడియా మొత్తం క్రియేట్ చేసి ఉంటాడు. సీజర్ అంటే నీ వల్లే కాబట్టి నీ డ్రగ్ చేస్తున్నావు కాబట్టి నేను నిజంగా జీనియస్ అని చెప్పేసి తను ఐడియాతో క్రియేట్ చేసేసి ఉంటాడు. అని డ్రగ్ ఎలా చేసావు, నువ్వు చాలా కష్టపడినట్టున్నావు కదా అని చెప్తుంటే, అవును నేను ఇక్కడ చాలా కష్టపడ్డానని చెప్పి అని చెప్తుంటాడు. ఇక అలాగే కొంతమంది కూడా ఇక్కడ వస్తుంటే తను నేనే చేశాను చెప్పి ఎవరు తెలియకుండా థ్యాంక్ యూ సీజన్ కూడా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇక్కడికి తన జీనియస్ సీజర్ కాబట్టి తన పేరు ఉంటుంది. ఇంకా అలాగే ఇంకా సీజర్స్ అమ్మా నువ్వు చేస్తున్నావు చాలా హ్యాపీగా ఉన్నాయి చెప్పేసి అలా చెప్తుంటాడు. ఇక్కడ చూసే కల్లా వీళ్ళందరూ ఆ సీజన్ కానీ సాగొట్టని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. ఇక్కడ చూసే కదా ఏదో బీస్ట్ ప్యారెట్స్ వస్తూ ఉంటాడు. వెయిట్ ఇది నేను పొకిమో అని చెప్పేసి కదా ఏమైంది మీకు అసలు ఇక్కడ ఎంత ఏం జరిగింది నాకు మొత్తం చెప్పి ఇదంతా స్టార్ట్ వాళ్ళకి చేసింది చెప్పు. ఆ నా కొడుకు నేను చంపి చెప్తాను, ఆ నా కొడుకు ఎలా చేయగలరు, వాళ్ళ మీద నేను రివెంజ్ తీసుకుంటాను, చత్న కొడుకు నేను వదిలిపెట్టను అని చెప్పి తను నడుస్తుంటాడు. స్ట్రా హ్యాట్ మీ పని అయిపోయినా చెప్పేసి కదా స్ట్రా హ్యాట్ ఎక్కడ నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చి దీనికి చెప్తాడు. అసలు ఇక్కడ అంటే ఏం జరుగుతుందో చెప్పని చెప్పేసి కదా రిలాక్స్ అయిపోకు అని చెప్పి ఆపుతూ ఉంటాడు. అసలు ఫారెస్ట్ మొత్తం ఉంది ఓన్లీ మనం కాపీ స్ట్రా హ్యాట్ వాళ్ళు మనం కాపాడని చెప్తాను ఏం చెప్తాను నాకు అర్థం కావట్లేదు. పోకో వచ్చేది పోకో మనం హోమ్కి వచ్చేసాం చెప్పేసి కదా మేము అందరూ బాగుంటాను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. మమ్మీ డాడీ అని చెప్పి ఫ్రెండ్స్ ఉందని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తను హద్దుకుంటా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంటాడు. ఇంకా దాని కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరూ పడుకుంటేసారు కదా కానీ మీ అందరికీ ఏదో అయిపోయి అనుకున్నాను అని చెప్పి తను వస్తుంటే స్టార్ట్ అంటే మన థ్యాంక్స్ చెప్పాలి స్టార్ట్ అందరినీ కాపాడాడు చెప్పి చెప్తూ మన క్యాప్టెన్ ఇంకా మన పిక్లో అందరినీ వాళ్ళే కాపాడు అని చెప్పి చెప్తుంటాడు. ఏమన్నా మీ సమ్మ కూడా ఇక్కడ చూస్తుంది అసలు ఏం చేయాలంట అని చెప్పేసి కదా ఫర్గా మీరు జాక్ చేసేదంతా నా కొడుకుని సాగుతాను నేను ఖచ్చితంగా కాబట్టి ఇదంటే ఓకే వాళ్ళ డేట్ ఇంకా మా బాబా మీ అందరూ బాగున్నా అనుకుంటే తను బిగ్ మ్యాన్ ప్యారిస్ నుంచి వచ్చినాడు కాబట్టి సీజర్ కోసం వచ్చారని చెప్పేసి కదా తన పిక్లో ఇక్కడికి వచ్చాడు పోకి అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అది సీజర్ కోసం వచ్చేసారు కదా ప్లీజ్ అరే నేను ఎక్కడికి పంపిపోకని చెప్పి నేను ట్రంప్ కొరకు యూజ్ చేస్తాను డొంకీ ఫీలింగ్ కోసం కానీ లూఫీ డొంకీ ఫీలింగ్ నోటీస్ చేశారు కాబట్టి నువ్వు అయితే దేనికి పనికిరాని చేశారు కదా మన ఫ్రెండ్స్ కదా మన ఒక గ్రూప్ కదా ప్లీజ్ నన్ను వదిలిపోతా ఇప్పుడు చెప్పాను రా అది జస్ట్ మాత్రమే బిగ్ మామ్ మాట చేస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో దాన్ని చూసామని ఓహో ఇది చాలా విచిత్రం నాకు అది నన్ను ఇందుకు ఆడుకున్నాడు నేను డొంకీ ఫీలింగ్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను బాగానే ఉన్నాను సరే అసలు సీజన్ ఎందుకు అలా చేసావు అని బిగ్ మామ్ వాళ్ళకి నీకెందుకు కూడా అంటే ఆల్రెడీ నువ్వు కాంటాక్ట్ చేస్తున్నాను వెపన్స్ క్రియేట్ చేసి ఇస్తామని చెప్పి దానివల్ల ఇదంతా జరిగింది కానీ బిగ్ మ్యామ్ జోలన్ మమ్మల్ని సాగొట్టాడు. ఇంకా బిగ్ మ్యామ్ వాళ్ళని ఏంటంటే వాళ్ళందరూ నన్ను కోసం ఎదుగుతూ ఉంటాడు అందుకోసం ఏమైనా చేసింది బిగ్ ఫిష్ మ్యాన్ అలాంటివి చూసావా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన లూఫీ కూడా బిగ్ మామ్ని ఛాలెంజ్ చేస్తుంటారు అక్కడ ఎందుకంటే దానికి 4 ఎంప్లాయీస్ కాబట్టి నేను అక్కడ వెళ్ళి చచ్చిపోతాను చెప్తుంటే నేను సాంజికి నువ్వు ప్లీజ్ మాకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్తుంటే సరే అయితే నేను అప్పచెప్పేసి మీ ఇక్కడి నుంచి దెబ్బేస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా బిగ్ మామ్ పైరస్ గురించి మాకు ఎటువంటి హ్యాండిల్ లేదు కాబట్టి నేను అక్కడ హ్యాండిల్ చేసేసి మీ పాయిజన్ మొత్తం యూజ్ చేసేసి వెళ్ళిపోతాం మీ సార్ ఇక్కడ ఉన్నది నేను ఎప్పుడో సబ్రుకు నడపట్టరా అని చెప్పి తీసుకు మొత్తం ఉంటాడు. కూల్ ఐడియా బాగానే ఉంది కానీ నన్ను అప్పచెప్పేసి ఏదో చేయొచ్చు కదా అని చెప్పి చెప్తుంటాడు. అలాగా బిగ్ మామ్ పైరస్ దగ్గరికి ఉంటాడు కైరో 4 ఎంప్లాయీస్లో ఒకడు నేను చెప్తుంటే అవును అవును నా దమ్ము నేను కూడా పిల్లను అలా నాకు కొడుతాను ఫైట్ చేయాలని చెప్తుంటే 4 ఎంపరర్స్లో ఒక రాను ఎట్లా ఫైట్ చేస్తాను అసలు నాటి ప్రాబ్లం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సాంజీ కూడా ఏమైనా చెప్పేసి అలా తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అందరూ మేము అలా ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటే బిగ్ మామ్ పైరస్ దగ్గరికి వెళ్తుంటాం. ఇంకా అలాగే తన క్యాన్సిల్ దగ్గర ఉంటుంది. అంతా ఏం జరుగుతుంది ఫస్ట్ మేము ఇక్కడ వచ్చాము మాట్లాడడానికి వచ్చాము కాబట్టి ఈ కంట్రీలో ఇక్కడ ఏం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళిపోయింది మీరే కానీ కాబట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళని అక్కడికి వచ్చుంటారు. నా కంట్రీని కాపాడడానికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మన పోకి ఇక్కడ వచ్చి అందరూ చెప్తుంటాడు. అని మేము నీకు నేను ఒక ఫేవర్ చేస్తున్నాను ఐమ్ థ్యాంక్ యూ ఇంకా బిగ్ మామ్ ఇచ్చిన ఆర్డర్ నేను డిసర్వే చేస్తున్నాను ఇంకా మేము ఎట్లా చేస్తాను ఇంకా క్యాజువల్ పంపిస్తారు స్టార్ట్ వాళ్ళ దగ్గరికి మీకు నుంచి వెళ్ళిపోయిన చెప్పేసి కదా నువ్వు అది పనిష్మెంట్గా వస్తుంది పిల్లడా అని చెప్పేసి కదా నా ఫ్యామిలీని కాపాడాడు కాబట్టి నేను ఏమన్నా చేస్తానని చెప్పి అని చెప్తుంటాను ఒక చట్న కొడుకు అని చెప్పి అరుస్తుంటాడు. అక్కడ ఇక్కడ ఏం జరుగుతుంటా అని చెప్పి చెప్తుంటాడు. మన సాంజిగా నేనంటే అసలు ఇక్కడ సాంజి ఇక్కడ ఏం చేస్తున్నాను అడగల నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ దగ్గర పోకిమాన్ వాళ్ళ పోకిని కొట్టేసి ఉంటాడు అలా పైసెన్స్ కొట్టేసి తను అక్కడ పడిపోయి ఉంటాడు తను కోవడరా అయినా నేను అంత ఏం చేయడం చేయట్లేదు కాబట్టి అంటే నా మీద నేను చేసుకుంటాను ఖచ్చితంగా చెప్పి చెప్తుంటే సరే వెళ్ళని చెప్పేసి వెళ్ళారా అని చెప్పేసి కదా ఎవరో కొంతమంది వస్తుంటాడు తన శరీరంలో నుంచి ఇంకా తను బయటకు వచ్చేసే కదా హ్యూమన్సా ఎలా వస్తున్నాడు అసలు ఏం పాసిబుల్ నాకు అర్థం కావట్లేదు హౌ ద హెల్త్ అంటా చెప్తుంటే సరే అయితే అటాక్ చేయని చెప్తుంటాడు. ఇక్కడ హ్యూమన్స్ ఎలా వచ్చాడు నాకు అర్థం కావట్లేదు ఎబిలిటీ అంటే చాలా విచిత్రంగా ఉంది నాకు తెలిసి కాస్త హ్యూమన్ ఎబిలిటీ ఉండొచ్చు ఇక హెల్యూషన్ అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటే లేదు అని క్యాసిల్ లేరు ఫుడ్ తిన్నాను దాని లోపల నా బాడీ లోపల క్యాసిల్ అని జనరేట్ అయింది చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నాకు పవర్ఫుల్ పెట్టినని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే నేను లూఫీని పనిష్ చేసి తనకి వచ్చాను నేను ఒక సిరీస్ దగ్గర కొట్టినందుకు అప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నాను అందరూ నేను చూసి చెప్పి చెప్తూ ఉంటాడు. లూఫీని కాస్త పవర్ఫుల్ పెట్టి అప్పుడు తన బాడీలో నుంచి తను అటాక్ చేస్తున్నప్పుడు మనకి సబా ఓడిలో చూపిస్తూ ఉంటాడు తను ఎలా చేస్తాను చెప్పేసి అలానే ఇలాంటి చేసి నా సినిమా మొత్తం క్రియేట్ చేస్తాను చెప్పి ఉంటాడు. డెఫినెట్లీ మీరు నేను ఫైట్ చేస్తాను సార్ ఇంట్రెస్టింగ్ పోతుంది సరే అయితే రన్ అని చెప్పేసి కదా నువ్వు నా ఛాలెంజ్ చేస్తావా సరే అయితే రారా చేస్తున్నా కూడా కానీ చెప్తుంటే సంజయ్ గురించి జాగ్రత్త అని చెప్పేసి కదా అక్కడే నా కొడుకు నేను ఒకరిని ఆపుతానని చెప్పి తను చెప్తూ ఉంటాడు.
సరే వీళ్ళందరూ నేను చూసుకుంటా అని చెప్తుంటే, ఓహో నువ్వు ఒక ఈడియట్వి నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు, సరే అయితే అని చెప్పేసి మా నాన్న కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. నా మీ చెప్పండి మీ ఇంటికి కూడా ఇక్కడికి వచ్చాయని చెప్పి కదా మా తెలియదు, కానీ ఇక్కడ వరి వారేసాక ఎవరో మమ్మల్ని ఇక్కడ లాక్కుని వచ్చాయని చెప్పి చెప్తుంటే, ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చినందుకు, కానీ మీరు కానీ ఎనిమిస్ అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే ఇంకా మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా సీపోజిన్ స్టోన్ ఉంటుంది కాబట్టి సీజర్ ఆపితే వేసేస్తాను కదా, సీజర్ కిందకు వచ్చేసి ఉంటాడు. ఇంకా తను సీపోజిన్ స్టోన్తో బ్లేడ్ చేశాను కదా, అది ఎటువంటి సీపోజిన్ స్టోన్ ఏం కాదురా, కానీ నువ్వే బాటిల్లో పడిపోయావు కాబట్టి నువ్వు ఇటు ఇరుక్కుపోయారా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నువ్వు చాలా ఈజీగా ఇరుక్కున్నావు సీజర్ అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు చాలా వీక్గా ఫీల్ అవుతున్నావు కదా, సరే అదే నేను పెట్టిన వెనక అదే సీపోజిన్ స్టోన్, సరే ఇంక అందరు పదం లోపలికి అని చెప్పేసగల లోపలికి అసలు క్యాజువల్ లోపలికి కట్టేస్తాను అని చెప్పేసగల, ఇది నారాయణ అని చెప్పి చెప్పేసగల, ఇది కంప్లీట్లీ కంట్రోల్లో ఉండి అసలు క్యాజువల్ అని చెప్తుంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాజువల్ లేదు ఫుట్ అతను ఒక హ్యూమన్ క్యాజువల్గా మారుస్తానని చెప్తే, అవును తన బాడీ మొత్తం మారిపోతుందని చెప్పి చెప్తుంటుంది. తన స్టమక్ మొత్తం మారిపోతుంది నిజంగా, సరే గమ్ముకుని ఆపినని చెప్పి మన ఊసప్గా చెప్తుంటాడు. తన కడుపు అనేది వెళ్ళిపోద్దని చెప్పేసి ఇంక తర్వాత తన చెస్ట్లోంచి తనకు కొన్ని ఛాంపర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. మనల్ని బండీలు చేసేసి అక్కడ పెట్టేసి ఉంటాడు. చూడండి ఇక్కడ అందరూ ఎండగా ఉన్నారు తినొచ్చు, ఇంకా ఇది నా క్యాష్లే. ఇంకా అలాగే తను ఒక స్పీడ్ ఫార్మ్ కూడా చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు బిజినెస్ మొత్తం అయిపోయింది కదా, ఇంగ్లీష్ మామూలు లేదు కదా, నేను చంపగలను అని చెప్పి బేడుస్తుంటాడు. ఇంకా అలాగే అసలు బిజినెస్ నా గురించి కాదు సాంజీ, అసలు నీ గురించి ఒక వీక్కు నీకు ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది. అదేంటంటే ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్, ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ నీకు ఇస్తున్నాను, అది కూడా మా అమ్మ పార్టీకి, అది బిగ్ మామ్ మా అమ్మ పార్టీకి ఎవరు ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి చెప్తుంటే, అయినా మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేస్తామని చెప్పేసి కదా, ఎందుకంటే విన్స్మాస్ ఫ్యామిలీ థర్డ్స్ అంటూ అది నీటో సాంజీట్ ఇంకా మదర్ దాదాపు పెళ్ళి అని చెప్తుంటే 50 డాక్టర్తో మ్యారేజ్ అయ్యేనని చెప్పి అందరూ షాక్ అవుతున్నాడు. సాంజీకి ఇంకా మ్యారేజ్ అని చెప్పేసి కదా షాక్ అవుతూ ఉంటారు. సాంజీకి వెడ్డింగ్గా నాకేం అర్థం కాలేదు, ఇదిగో నీ మ్యారేజ్కి నీకే ఇన్విటేషన్ చెప్పి టీ పార్టీ ఇన్విటేషన్, ఏం చెప్తున్నారా చెప్పిన కొడకల్లారా, అయినా నీ క్యాజులో ఉన్నారు కదా కాబట్టి నేను ఫైట్ చేసి చనిపోతాను సగల ఇవి వేస్తున్నాను నేను చెల్లవు, ఎందుకంటే నాకేం కాదని చెప్పి చెప్తుంటాడు. అసలు నీ మ్యారేజ్ నేను ఒప్పుకోను, అసలు నా డిసిజన్ లేకుండా దాంట్లో జరిగిందని చెప్పేసి కదా, లేదు బిగ్ మామ్తో జరిగింది కాబట్టి విన్స్మాస్ ఫ్యామిలీ హెడ్ చేసేదని చెప్పేసి కదా అన్న కొడితే నాకు అనవసరం చెప్పేసి కదా, సాంజీ అమ్మ ఏం జరుగుతుంది విన్స్మాస్ ఫ్యామిలీ, తను అప్పుడు చెప్పాడు కదా ఇదంతా జరిగిందని చెప్పి తన పాయింట్స్ అనేది దాచి చేస్తూ ఉంటాడు. అలాగే ఓహో సాంజీ ఫ్యామిలీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, తను నోవాలి అప్పుడు చెప్పాడు, తన పిక్చర్ బుక్లో అప్పుడు ఇదంతా చదివాడని చెప్పి చెప్పాడు, ఎందుకంటే తను నార్త్ బ్లూ నుంచి వచ్చాయని చెప్పి చెప్పాడు నాకు. ఇంకా నోవాలి అనేది తను పబ్లిష్ చేసేటప్పుడు నార్త్ బ్లూలో ఉందని చెప్పి కూడా చెప్పాడు. అప్పుడు నేను నమ్మలేదు తను నార్త్ బ్లూలో బడికానని చెప్పి, కానీ అందరూ తను ఒక జోక్ లాగా తీసుకుని వదిలేసామని చెప్పి మా నామీసమ్మ చెప్తూ ఉంటుంది. అంటే తను ఈస్ట్ బ్లూ కట్టొచ్చానంటే తను ఒక ఫ్యామిలీని పారిపోయి ఇక్కడి నుంచి వచ్చాడు. నామీసమ్మ అవును నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, తను ఏమో మాట్లాడేటప్పుడు ప్రిన్స్ గురించి మాట్లాడేవాడు, ఇంకా అలాగే తన రెడ్ లైన్ కూడా డివైడ్ చేసేటప్పుడు ఆ క్లోత్స్ గురించి కూడా చెప్పాడు. అంటే ఇది నార్త్ బ్లూలో వాళ్ళకి మాత్రమే తెలుసు, సౌత్ అండ్ నార్త్ అంటే తెలుసు, అంటే తను ఈస్ట్ బ్లూ నుంచి కాదు తను నార్త్ బ్లూ నుంచి వచ్చాడు, అంటే తను నిజంగా ఒక ప్రిన్స్ అని చెప్తుంటే తన మూవీ అక్కడి నుంచి అదే తన ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయాడని చెప్పేసి కదా. సాంజీ నీ చైల్డ్హుడ్ అసలు ఎలా ఉండిందంటే బిగ్ మామ్ అసలు నాకేం అర్థం కావట్లేదు, నన్ను వదిలేని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. తన బిగ్ మామ్ డాటర్లో ఒకటి తన 4 ఎంప్లాయీస్లో ఫ్యామిలీలో చెప్తాడు కాబట్టి నీ క్రూను వదిలేస్తుంటాడు. తను సన్నీలా వేసకలా తన బిగ్ మామ్ క్రూలోకి జాయిన్ అవుతాడు, అలా స్ట్రాటజీలో అక్కడికి వెళ్ళిపోతాను చెప్పేసి కదా. అది నాకు అంత ఇష్టం లేదు, నీ పాటికి నేను రావట్లేదు చట్టం కూడా అని చెప్తుంటే, ఇది నీ వెడ్డింగ్ సెరమనీ నీకు నువ్వే రావాలరా, అయినా నేను నాకు తెలియని అమ్మాయితో నిండు పెళ్లి చేసుకున్నానని చెప్తుంటే, నేను లూఫీని వదిలేసి వెళ్ళాను, స్ట్రాటోని వదిలేసి వెళ్ళను కాబట్టి నేను స్ట్రాట్ వాళ్ళతోనే ఉంటానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నన్ను వదిలేసింది ఖచ్చితంగా అని చెప్తూ ఉంటాడు, కానీ క్యాసిల్ లోపల ఉన్నా అని చెప్పేసి కదా. సరే అయితే ఫస్ట్ నేను తనకు చెప్పి మాట్లాడాలి, ఇంకా అలాగే అంటే ఎటువంటి రాంగ్ అయినా కానీ నేను ఇన్వైట్ చేయను, నేను నాకు ఎటువంటి ఇష్టం లేదు, అంటే నా బాడీ ఆల్రెడీ కదులుతుంటుంది కాబట్టి బిగ్ బామ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు, ఇది చిన్న కదిలేసాక కదా మీకు ఎటువంటి మూమెంట్ తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి కదా. అందరూ వేస్తుంటారు నన్ను చంపేస్తారు ప్లీజ్ అని చెప్పి తను చంపేస్తుంటారు నన్ను అని చెప్పేసి కదా. ఇంకా మన సాంజీ గారు అయితే వాళ్ళ మీద అటాక్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అతని మీద అటాక్ చేస్తుంటే సాంజీ మీదకి అటాక్ అయినా చెడిపోతుంది, నా కంట్రోల్లో ఉంది. ఇంకందరూ నా మీద సామాన్ అందరినీ దాని లోపలికి ఊబిలోకి చేస్తూ ఉంటాడు. ఇలా మేము ఇరుక్కుపోయారు అని చెప్పేసి కదా. నామి సరే స్టాప్ చేయమని చెప్తున్నావు కదా, స్టాప్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఆపేసాను. సరే అయితే ఇది వాట్ రిలీఫ్, నువ్వు నీ మ్యారేజ్ తీపడికి ఖచ్చితంగా నువ్వు రావాలి, లేకపోతే బిగ్ మమ్మీ ఇంకా అలాగే న్యూ వరల్డ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా బిగ్ మమ్మీ ఎంప్రెస్ అని చాలా పవర్ఫుల్ పెట్టి తను ఇగ్నోర్ చేశానంటే ఖచ్చితంగా మీ కుటుంబం మొత్తం నాశనం చేస్తుంది. తను ఇన్వైట్ చేసిన టీ పార్టీకి ఏమైనా రాకపోతే ఉన్నది చనిపోతాడు, తన సోర్స్ లాగా మార్చేస్తుంది అని చెప్పి ఎవడో భయపడుతూ ఉంటాడు ఒకడు. ఇంకా లీజన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. సరే వివో నువ్వు రిలాక్స్ అవ్వరా అని చెప్పి చెప్తావు. సరే అయితే సరే ఫైన్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఖచ్చితంగా హౌ అని చెప్పి ఒక సిల్లీ క్వశ్చన్ ఇదంట అని చెప్పి మళ్ళీ చెప్తూ ఉంటాడు. నాకు అంటే ఎటువంటి ఇష్టం లేదు. సరే నువ్వేమనుకుంటున్నావు, మా మాస్టర్ దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? నా మాస్టర్ అనేది ఈ న్యూ వరల్డ్లో చాలా పవర్ఫుల్ మామి, తన అందరి కంట్రోల్లో చాలా మంది ఉన్నారు, కౌంట్లెస్ మెంబర్స్ ఉన్నారు. తను ఇమాజినేషన్ చేసిందంటే ఈ వరల్డ్ మొత్తాన్ని నాశనం చేయగలదు. తను చాలా పవర్ఫుల్ పెట్టి తను అనుకుంటే మిమ్మల్ని ఈజీగా చంపేస్తుంది, తన ఎంత బతికినది అని చెప్పి చెప్తుంటే, కాబట్టి తన మాట మీద ఇక్కడికి వచ్చి ఇంకా తన సబోనేట్గా అయిపోని చెప్పి చెప్తుంటే నాకు కావాలని కాదు సాంజీ
నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటే, ఇంకా అలాగే సాంజీ ఏం మ్యాటర్ మాట వదిలేసి వెళ్ళిపో అని చెప్పి తను చెప్తూ ఉంటే, లేదు ఆ పెన్ పేపర్ నాకు ఒకటి పెన్ పేపర్ ఆ సైడ్ తీసుకున్నారు అని చెప్పి చెప్తుంటాడు. సాంజీ ఒక నోట్లో అసలు లీవ్ అయిపోతావు అని చెప్పేసి కదా ఇదంతా లూఫీ హ్యాండ్ ఓవర్ చేయి నమ్మేసావా సరే నన్ను చెప్పరు ఏమంటే జాడుకున్నాను ఇంకా నేను బిలీవ్ చేస్తున్నాను ఇదంతా ఏం జరగలేదని చెప్పేసి ఇంకా నేను విన్స్మోక్ని కాబట్టి నేను ఖచ్చితంగా అంటే నేను సార్ట్ చేసి మళ్ళీ తిరిగి వస్తాను తను ఖచ్చితంగా వస్తానని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే మీకు నేను ప్రామిస్ ఇస్తున్నాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే ఆల్రైట్ మేము వెళ్తున్నాను చెప్పేసి ఇంకా అలాగే తను బ్లాక్ ఫుట్ అని యూజ్ చేసి వాళ్ళని బయటికి తీసేసి ఉంటాడు. ఆ ఫుల్ ఎలా చేసి తను అలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పేసి కదా ఆ బ్యాస్టర్ వదిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సాంజీ అయితే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు చాలా గట్టిగానే. ఇంకా అలాగే అది చట్నా కొడుకు ఇంటికి ఇదంతా చేస్తున్నా చెప్పేసి అందరూ అనుకుంటుంటాడు. అప్పుడు సీజన్ పెట్టి సీజన్ మీకు అవసరం కదా లేకపోతే నా కొడుకు తలకే పెళ్లి చేస్తాను చెప్పి చెప్పేసి కదా రే బ్యాక్ ఫుట్ నేను ఏం చేస్తాను అని చెప్పి అడుస్తుంటాడు. కాబట్టి ఎవరు కథలు బాగా లేకపోతే నా కొడుకు చంపేస్తాను ఆ మ్యారేజ్ గురించి నా గురించి నేను సాల్వ్ చేసుకుంటాను. సరే ఇంకా పదన అక్కడికి ఖచ్చితంగా నా కొడుకుని వేసేస్తాను నేను ఫస్ట్ నన్ను హ్యాండ్ కఫ్ చేయిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మ్యారేజ్ నేను ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటా అని చెప్పి తను నడుస్తుంటాడు. సరే చీఫ్ ఇంకా వెళ్దాం పదన చెప్పి చెప్తుంటాడు. ప్లీజ్ నువ్వు ఎవరు కథలు బాగా పెళ్లి చేసి వెళ్తున్నారా అని చెప్తున్నా కదా ఇంకా సరే అయితే సమ్మని ఎవరొక రండి నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎటువంటి హాన్ చేయని చెప్తే మాట నేను మీ దబ్బట్ వస్తాను చెప్పేసి కదా తను ఒక మాస్టర్ వచ్చాడు. సరే ఇంకా మాస్టర్ క్యాపర్ బయటకు వస్తానని చెప్పి చెప్పేది కదా ఆ మాస్టర్ ఇక్కడ ఉండి మనం ఎట్లా బయటకు రా అని చెప్పేసి కదా ఎవరు రారు అని చెప్పి మన ప్యాట్ పాపే చెప్తుంటుంది. ఇంకా దానికి పోకి అని అటాక్ చేసే కదా నా క్రూలో మెమ్మని అటాక్ చేశాడు. సారీ బ్రో నేను జాక్ పైడ్ క్రూ నుంచి అయితే కాలేదు నేను బిగ్ బామ్ క్యారెట్ నుంచి అని చెప్పి చెప్తుంటాడు. తను ఫుల్ చేస్తున్నాడు అతనితో ఫైట్ చేయని అని చెప్పి చెప్తుంటాడు. ఆ నా కొడుకు చట్నా కొడుకు అని చెప్పి అడుగుతుంటాడు. సాంజీని తీసుకున్నాడు. సాంజీ తన దగ్గర ఉంది మమ్మల్ని వాళ్ళు ఆపడే తీసుకున్నారా అని చెప్పి తను అడుగుతుంటాడు. సాంజీ నువ్వు పని అన్నావు ఇదంటే నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసి మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తాను ఇంకా నాకు అందరికీ హాయ్ అని చెప్పాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా సాంజీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సాంజీ రా అని చెప్తుంటే ఆ లెటర్ లేవని రాస్తున్నారు తను తెలియదు అందరూ ఏడుస్తుంటారు సాంజీ కోసం ఇంకా సాంజీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకా అలాగా స్టూడెంట్ చిటింగ్ చెప్పి మన వాడిన ఇంకో వాళ్ళందరూ జీవనం కాపాడాడు. సాంజీ ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పాడు. ఇంకా అలాగే అందరికీ హాయ్ చెప్పాడని చెప్పాడు. ఇంకా ఇలాగా తను మళ్ళీ నేను ఖచ్చితంగా వస్తాను నా తేన ఆమెతో పెళ్లి జరుగుతుంది ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూసే కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అసలు వాట్ యూ మీన్ బై అసలు క్యారెక్టర్ ఇంకా వీడు అసలు ఎవరు నాకు మీరు మిస్అండర్స్టాండింగ్ కదా మీరు కేర్ఫుల్గా వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటాడు అండర్స్టాండ్ సార్ అని చెప్పేసి ఎవరిని హెల్ప్ చేయమని చెప్పి ఉంటాడు. ఇంకా దానితో అయితే మీరు నన్ను ఫీల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటాడు. నాట్ ఏ ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ అని చెప్పి తను చెప్తుంటాడు. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు నేనే మీకు అసలు థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా తనకి సిల్వర్ ప్లేస్ చాలా ఇష్టం అంటే తన అమ్మాయి తను తెలియని అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడా అంటే తను పెళ్లి చేసుకుంటాడా అంటే మన క్రూలో కొత్త మెంబర్ జాయిన్ అవుతుందంటే లేదు అటు చూసుకుంటే మనం వాళ్ళ క్రూలో జాయిన్ అవ్వచ్చేమో మన క్రూలో కొత్త మెంబర్ ఎటువంటి జాయిన్ అవ్వడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే 4 ఎంప్లాయీస్లో ఒకరైనా సపోర్ట్ ఒక్కడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఫైర్ అయితే అసలు అంటే ఏం జరిగింది నన్ను ఒక ట్రబుల్ లాగున్నా చెప్పి అని చెప్తూ ఉంటాడు బ్రుక్ కూడా. అసలు అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఏం చేయగలం నాకే అర్థం కావట్లేదు అదంటే కాస్త విచిత్రంగా ఉంది. ఫస్ట్ మనం బయటకు వెళ్ళాలి అలాగే సాంజీ గారిని నా క్రూ నుంచి కిట్ చేయను నేను నాకు ఖచ్చితంగా నాకు అక్కడ కావాలని చెప్తుంటే తను వదిలేంట తను మనకు అనవసరం తన నోట్లో రాసి వెళ్ళాడు తను ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పి తను ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఇంకా బిగ్ బామ్ డాటాని ప్రెటీ చేసుకుంటే తను ఖచ్చితంగా అందంగా ఉంటుందని చెప్తుంటే తను విన్స్వర్క్స్ ఫ్యామిలీ అనేది చాలా పవర్ఫుల్ అయింది. సాంజీ వాళ్ళ అమ్మ గురించి మనకేం తెలియదు కానీ ప్రపంచం మొత్తం ఈస్ట్ బ్లూ కన్నా నార్త్ బ్లూలో మొత్తం పనిచేస్తుంది. విన్స్వర్క్స్ ఫ్యామిలీ అనేది చాలా పవర్ఫుల్ అండి తను నేను వెళ్ళలేదు ఐఎమ్ సారీ అని చెప్తుంటే ఇదంతా నేను సారీ చెప్పాలి ఎందుకంటే సాంజీ నాకు నుంచి వదిలేసి పంపిస్తున్నాను కానీ నామీ బాగా చెప్తుంది రాబిన్ మాకు ఏం చాలా అర్థం కావట్లేదు నేను సాంజీని మళ్ళీ చూడాలనుకుంటా అని చెప్పి చెప్తుంటే ఇప్పుడే మన జ్వరగాడు తిరుగుతుంటాడు అక్కలేదు రా అని చెప్పి జ్వరం ఏం చెప్తున్నా అంటే వదిలేండి రండి అసలు మన ఇంటికి అది మన వరకు మనం థ్యాంక్స్ చెప్పాలి తను మన ట్రబుల్ నుంచి తప్పించున్నాం లేకపోతే 4 ఎంప్రెస్ లాగా నేను బిగ్ బామ్ తను ఫైట్ చేయాలని చెప్తే అసలు పాయింటే కదా అని చెప్పి చెప్తుంటే అదే రా పాయింట్ ఒకవేళ మనకు ఫైట్ చేసే పని అయితే తను డెవిల్ ఫుడ్ అని మనకు తెలియదు కైడో అంటే పవర్ఫుల్ తెలియదు బిగ్ బామ్ అంటే పవర్ఫుల్ తెలియదు అసలు మనం ఆ కైడో ఏం చేస్తాం మనకు అర్థం కాలేదు తను పాయిజన్ గ్యాస్తో చాలా పవర్ఫుల్గా ఏదో చేస్తూ ఉంటాడు తను ఒక ఎంపరర్ తన కైడో ఇంకా అలాగే బీచ్ పెడితే కూడా ఉన్నాడు తను ఒక సపోర్ట్ ఫైట్ చేసేదానికి ఎలా మొత్తం నాశనం అయిపోయింది కాబట్టి మనం ఏదో చేయాలని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన అంటే వాళ్ళని పట్టించుకోకపోతే సాంజీతో మనకి ఎటువంటి ఇద్దరు ఉండదు కాబట్టి మనం కైడోతో ఫైట్ చేస్తున్నది మన ఇన్వాల్వ్ అవ్వను బిగ్ బామ్తో అలాగే మనం కైడోతో ఫైట్ చేయాలనుకుంటున్నాం ముందు నుంచే కాబట్టి సాంజీని కానీ మనం తెలియజేసి అంటే మనం బిగ్ బామ్తో ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలా రూఫీగా చెప్పేసి కదా నువ్వు చెప్తున్నావు కదా ఆ పిల్లకి అదే వదిలేని చెప్పి తను చెప్తుంటాడు మన బ్రుగ్ కూడా అవును అని చెప్పేసి తను ఆపేస్తుంది నువ్వేం చెప్తున్నావు అర్థమవుతున్నారే చట్న కొడుకు అని చెప్పి మన పాప తిడుతుంటుంది. ఆల్రెడీ అయితే నేను వెళ్ళి నా కొడుకుని సాగొట్టేసి మనం తీసుకుని వస్తే లూఫీ తను మంచిపోరా అని చెప్పి చెప్తుంటే లేదు ఆ పిగ్మన్ నేను చంపేస్తాను నేను ఎట్లా లోపలికి వెళ్తాను నేను అని చెప్పేసి కదా నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్తుంటే అవును నాకు డ్రీమ్ ఫోర్స్ నాకు ఏం అక్కలేదు వాళ్ళు నేను ఒకనే ఫైట్ చేస్తాను తనకు ఎంపరర్ రా అని చెప్తుంటే అక్కలేదు నువ్వు మర్చిపోతున్నావు తను ఒక ఎంపరర్ రా వాళ్ళు చాలా పవర్ఫుల్ పెట్టి తను ఈ పొరపాటుకు మనం ఫైట్ చేసిన ఎనిమిస్ లాగలేడు సరే మనం వెళ్తున్నా అన్నా కదా నేను కూడా వస్తాను బిగ్ బామ్ పడేస్తా ఫైట్ చేసిన చెప్పి మన బ్రుగ్ కూడా చెప్తుంటాడు. ఎందుకంటే సాంజీ గారికి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను ఇవి చెప్తుంటాడు. సరే ఒక పర్సన్ కోసం అంటే జరుగుతుంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు.
ఇంకా ఇంకా అందరూ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బిగ్ బాస్ ఖచ్చితంగా తను మనం కాపాడాలి. ఎందుకంటే తను బిగ్ బామ్ మాట్లాడి వచ్చేసింది కాబట్టి తను అగైనెస్ట్ చేశాడు. కాకపోతే ఖచ్చితంగా తను టార్గెట్ అయ్యి ఉంటారు. అది బిగ్ బామ్ ఏం చేస్తుందో తెలియాలని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకా తనకి చాలా చాలా అటాక్ అయింది కాబట్టి తను అసలు ప్లాన్ గురించి మనకి అసలు సాంజీకి అసలు ఏం చేస్తుందని చెప్పి మనం తన దగ్గర నుంచి తెలుసుకుంటాం. ఓకే అయితే సరే అయితే ఫస్ట్ మనం వెళ్ళన్నాం. అలాగే మన సాంజీ కోసం నేను అక్కడ వెళ్ళి తను కాపాడుతాను. సరే వెళ్ళి నా కొడుకుని బాగు చేయి ఖచ్చితంగా అని చెప్పి చెప్తుంటే ఓకే ఓకే నేను ఖచ్చితంగా హోప్ చేస్తాను తను కాపాడేదానికి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా దానిదైతే ఇంక వీళ్ళందరూ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి చిన్న చిన్న కలిసి ఉంటాయి. కొన్ని మాన్స్టర్స్ అని వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకైతే వాళ్ళు వాటి మీద అటాక్ చేసాం కదా రేట్ అవుతూ ఉంటాయి. అవి డ్రీమ్ బీటిల్స్ అవి చాలా పవర్ఫుల్ అనేవి. ఇంకా మనోడు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఎలిఫెంట్ పైన వచ్చి ఎలిఫెంట్ పైన ఏమంటుండే అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు అసలు ఈ కంటెస్ట్ విచిత్రమైన కంట్రీ అని చెప్పి చెప్తుంటాడు. మన జోరో తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే క్యారెట్ మీద జాగ్రత్తగా ఉన్నాయని చెప్పేసి మన లూఫీ గారితో వాళ్ళని పట్టుకుని నలిపేస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్క అటాక్ చేస్తుంటాడు. మన జోరో అయితే గ్రేస్ వాడు యూజ్ చేస్తుంటాడు. మన ఫ్రాంకీ గడితే దిగేసి తన లైట్నింగ్ బీమ్ యూజ్ చేస్తుంటాడు. అలాగే అంతా చాలా వీడి గట్టిగా అది వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి కళ్ళు తిగిడిపోతూ ఉంటుంది మన చేసేసరికి మన లూఫీ గారి దిగులతో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ చేస్తుంటుంది. అది కుట్టాలని ట్రై చేస్తుంది కానీ మన లూఫీ గారిది రబ్బర్ చేయి కాబట్టి ఏం కాకుండా ఉంటుంది. ఇంకా అలాగా కమ్మ నా మీద అటాక్ చేయండి రండి అని చెప్పి అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు చాలా గట్టిగానే. మన ఊసప్పుడు ఇంకా జోరో ఇంకోళ్ళందరూ కలిసి వాళ్ళ స్పెషల్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తుంటారు. ఇవి కూడా మన లూఫీ అయితే తను గమ్ములో పవర్ యూజ్ చేస్తూ అలాగా బీటీస్ అనేది పడేస్తుంటాడు. చూసే మన అన్ని ఊడిచ్చేసు అదంతా క్లియర్ అయిపోయింది మనందరూ హెల్ప్ఫుల్ అని చెప్తుంటే సరే మాకు థ్యాంక్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంకా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తున్నా ఏం పర్వాలేదు మనం కెప్టెన్ వైపర్ దగ్గరికి వెళ్తున్నాం కదా అతను మీకు వెళ్ళొద్దాం అని చెప్పేసి ఇంకా అలాగే ఆ పర్సన్ ఏమంటారో నాకు అనుకోవట్లేదు కానీ స్ట్రాంగ్ అనుకుంటున్నా తను చాలా చాలా హెవీ ఇంజరీస్ అని చెప్పి తను చాలా మంచి పర్సన్ నాకు చాలా బాగా పనిచేశాడు. తన కోసం ఒక సాంగ్ రాశాను లెట్స్ గో అండ్ మీట్ ద క్యాబ్ మాస్టర్ క్యాట్ వైపర్ అని చెప్పి పాడుతూ వెళ్తూ ఉంటాడు. ఆ పాట కూడా ఇప్పుడు కూడా విచిత్రంగా పడుతున్నాలే అండి. ఇంకా అలాగే తను పాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగా ఓకే మన దగ్గరికి వచ్చేసాం మనం అటు దగ్గరికి వచ్చేసాం కాబట్టి మనం లెట్స్ గో అండ్ మీట్ ద కెప్టెన్ వైపర్. ఇంకా మీరు రిపీట్ చేస్తున్నాం కదా ఆ పాట మళ్ళీ పాడపక్క సేమ్ అని చెప్పి సేమ్ చెప్తున్నా చెప్పి క్యాట్ వైపర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తుంది క్యాట్ వైపర్ కోసం ఒక మంచి పాటే రాస్తూ మనోడు పాడుతూ ఉంటాడు. తన కళ్ళు కానీ తన ఫేస్ కానీ అలా అని చెప్పి ఏదేదో ఒక పాట ఒక పాట టైపు తను రాస్తుంటే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ యూట్యూబ్లో ట్రై చేయండి. ఇంకా అలాగే తను వెళ్తూ ఉంటాడు ఆల్ రైట్ ఇంకా మనం వచ్చేసని చెప్పి చెప్తూ ఉంటాడు. దట్ ఇన్స్పిరేషన్ మై హిమ్ అని చెప్పి మన బుక్ గారు చెప్తూ ఉంటాడు. ఓకే అయితే వీఆర్ డేర్ మనం గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. ఎక్కడికి చూసేది కల్లా మొత్తం ఫారెస్ట్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎందుకు తిట్టున్నా చేసి చాలా పెద్ద వెల్ ట్రీ లాగే ఉంది. నేను దిగి రావాలనుకున్నాను. హే గైస్ ఇంకా చాపడు ఇక్కడ వచ్చేసాడు. హే ఆ పదండి అతను బిగ్ బుగ్గ తగదా అని చెప్పి అందరూ చెప్తుంటాడు. స్టార్ట్లు ఫీట్స్ నువ్వేనా నువ్వు బాగా నచ్చు ఇంకా ఇక్కడికి వచ్చి నా పేరు తెలుసు మీ అందరికీ అని చెప్తుంటే ఓ యూ గైస్ బాగుంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. మా కెప్టెన్ వైపు ఎక్కడ ఉన్నా అని చెప్తుంటే ఐమ్ గ్లాడ్ టు సీ యూ అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎవర్రా అని చెప్తుంటే తన పేరు హే హూ ఇస్ దిస్ ఎవర్రా నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తన పేరు అంటే టాప్ ఏదో సంథింగ్ పేరు మనం మర్చిపోయాం సరిగ్గా చెప్పలేము. సరే అయితే ఇంకా మనం మేము చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కెప్టెన్ వైపర్ నేను లైన్ వైపర్ని ఇంకా అలాగే నేను లైన్ ఫస్ట్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నా పేరు బాక్స్ అని చెప్పేసి మీ బాక్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన చెప్పి సాంజీ నైస్గా ఇతను మాకు బాగానే హెల్ప్ చేస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. మేము క్యాట్ వైపర్ పోయి కలవాలని చెప్పి అనుకుంటున్నాం. చెప్పేసి అలా ఓకే అయితే మేము వెళ్తామని చెప్పి డాక్టర్ చెప్పడానికి మునికాలని చెప్పి చెప్తూ ఉంటే సరే అని చెప్పి ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. మొత్తం రెండే పాప ఉంటుంది దాన్ని చూసి చెప్పను దాన్ని ఫ్రీజ్ అయిపోయింది చెప్తుంది రెండే నాకు బాగా నచ్చిందని చెప్పి మన చెప్పగా అక్కడ ఉంటాడు. కెప్టెన్ వైపర్ నేను స్నానం చేద్దామని చెప్పి రెయిన్డియర్ గారు ఇదంతా చేస్తాను చెప్తుంటే దాన్ని చేసి స్నానం చేస్తా ఉంటే ఎందుకు రెడీ స్నానం చేస్తాను అవును చెప్తాను చెప్ప వైపర్ నాట్ ఏ ప్రాబ్లం అదేం కాదు అని చెప్తుంటే ఇలా ఫ్రీడమ్ ఖచ్చితంగా బాగుంది బాబు ఇప్పుడు చెప్తూ ఉంటాడు డోనట్ వరీ అని చెప్తారు పైకి లేదు పడిపోరా అని చెప్పి చెప్తుంటాడు. సరే నా దెబ్బలేదు మీ అందరూ మీరే నాకు కాపాడింది చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి తను చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ కలిసి మీకేం చెప్పారు లెస్ తీసుకోవడం చట్న కూడా చెప్పేసి కదా సరే సరే అని చెప్పి తను బిల్లు చేస్తూ ఉంటాడు. తను పోయి అంటీ తోటి ఇచ్చేసి పని కోసం టైం వచ్చిందా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా తను షార్ట్ కూడా ఇచ్చేసి ఉంటాడు. మిమ్మల్ని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా అలాగే మీ అందరూ మా సిటీని కాపాడు చాలా థ్యాంక్స్ ఇంకా చాపట్టు తను ఆడుకో అని చెప్పి చెప్తుంది. తను ఆడుకోబాగా అని పడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ చూసే కదా ఈ కంప్లీట్లీ క్రాష్ చేయబోతున్నావు దీంతో కొడుతుంటుంది చాలా ఫన్నీగా అని చెప్పి చెప్తుంది నాకు చాలా నచ్చిందని చెప్పేసి కదా అది నమ్మలేకపోతున్నాను సర్వైవ్ అని చెప్పేసి ఇంకా అలాగే మనోడుగా పైకి లేచేసి ఉంటాడు. ఆ బ్యాస్టర్ అన్న అడుగు నన్ను బిట్టర్ చేస్తాను చెప్పి నేను అసలు అనుకోలేదు అసలు ఆ వెడ్డింగ్ అసలు ఎందుకు జరుగుతుందని చెప్తుంటే లైన్ వైపర్ మీ ఇక్కడ ఇంటూ చేస్తాను చెప్పి తను చెప్తున్నారు. అసలు మ్యారేజ్ ఇంటూ జరుగుతుంది. ఇంకా అలాగే విన్స్మోర్ ఫ్యామిలీ మొత్తం అంతా చేసింది. అసలు వాళ్ళంటే ఆ ఫ్యామిలీ అలాంటి సాంజీ ఫాదర్ అని చెప్పేసి తన రెండోళ్ళని చాలా మంచి పవర్ఫుల్ పెట్టి ఇంకా అలాగే తనకి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి దానికి ఈవిల్ రోబోట్స్ని క్రియేట్ చేస్తాం కానీ ఇంకా తన ఆర్గనైజేషన్ మొత్తం చాలా పవర్ఫుల్ ఉంది. అంటే విన్స్మోర్ ఫ్యామిలీ అనేది టాప్ ప్లేస్లో ఉందని చెప్పి చెప్తుంటే తనకి తన బ్లాక్ ఫ్లెక్స్ సాంజీ ఫాదర్ అని చెప్పి చెప్తుంటాడు. నా టీం మనం నమ్మాల్సిన అవసరం లేదు బిలీవ్ని మొత్తం మార్చేసి వస్తాను ఫ్రెండ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంటాడు. ఆ ఫ్యామిలీ అనేది మొత్తం అసాసిన్తో ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తం చెప్పి చెప్తూ ఉంటాడు. అసాసిన్ అంట నాకేం అర్థం కావట్లేదు సాంజీ అసాసిన్ ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పి ఉంటాను ఏం మాట్లాడుతున్నాను చెప్పి లూఫీ గారి గుమ్ముకి చూస్తూ ఉంటాను తను అంటే పట్టించుకోకుండా
అలాగే నాకు తెలిసిన వాడికి నిజం ఏముండదు. సరే నా కొడుకుని మీరు తీసుకొని వస్తాను. ఆ మ్యారేజ్ అటెండ్ చేస్తే చేసుకొని కానీ నాకేంటి నాకు కావాలని చెప్తే ఒకరు తనకు మ్యారేజ్ చేసుకుంటే బిగ్ మామ్ సబ్మిట్స్ అయిపోతారు మీ అందరూ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఆ మ్యారేజ్ కానీ జరగకపోతే మీ బిగ్ మామ్ వాళ్ళని చంపేస్తుంది. వచ్చు అని చెప్పి తను అడుగుతుంటాడు. నేను కాస్త నొప్పి వచ్చి ఉంటుంది. నేను బిగ్ సోగా నాకు చెప్తుంటే చాలా ఫన్నీగా ఉండవు అని చెప్తూ ఉంటాడు. తను టెల్ మీ మాము చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. తను మనందరినీ డిస్టర్బ్ చేస్తుంది. నేను చెప్తుంటే మన లూఫీ కూడా నీ కళ్ళు చాలా బాగుంటాయి, చాలా చిన్నగా ఉండని చెప్తుంటాడు. తను కూడా 4 ఎంప్రెస్లో అవుతాయి తనని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నీ కళ్ళని చాలా పిట్టిగా ఉన్నాయి, చాలా ఫన్నీ కూడా ఉందని చెప్పి తను నవ్వుతూ ఉంటారు. ఒకవేళ మ్యారేజ్ కానీ స్కిప్ అయిపోతే తను ఈజీగా తను చంపేస్తుంది. బ్లాక్ లెగ్ సంజి ఖచ్చితంగా చనిపోతారు. ఇంకా మనకి అసలు ఏం జరిగినా కానీ డబ్బులు అటుపోయిన నూటే అని చెప్పి తను చెప్తూ ఉంటారు. కానీ మనకి బిగ్ మామ్ దగ్గరికి అయితే ఎలా అంటే బిగ్ మామ్ ఫైట్ చేయాల్సిందే. తనకు ఎలాంటిదంటే తను చాలా పవర్ఫుల్ పెట్టి తన దగ్గర మనం క్లోజ్గా అయితే వెళ్ళాం. బిగ్ మామ్ ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ వల్ల వెళ్ళాలి. ఇంకా తన రెస్టారెంట్ అన్న నాశనం చేస్తుంది, లేకపోతే స్టార్ట్ అన్న నాశనం చేస్తుంది. కాబట్టి బిగ్ మామ్తో తను కలిసిన వాళ్ళు తెవడానికి చంపేస్తానని చెప్పేసి అలా ఇంకా మనకి సంజయ్ అంతం కాదు. కాకపోతే స్టార్ట్ అంటే పవర్ఫుల్ అయినా కానీ తను ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ మామ్ దగ్గర చాలా పెద్ద మంది మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళతో ఫైట్ చేయడం చాలా కష్టం చెప్పి అసలు మేము ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నాం. బిగ్ మామ్ 4 ఎంప్రెస్లో ఉద్దేశం చాలా పవర్ఫుల్ అండి. కానీ సంజయ్కి ఎటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి తను మిమ్మల్ని కాపాడడానికి తను సపోర్ట్ అయ్యేదాన్ని కూడా చేశారు. అది ఒక పొలిటికల్ మ్యారేజ్ లాగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కదా ఆ మ్యారేజ్ అనేది తన లైఫ్ మొత్తం రూయిన్ చేయొచ్చు. బిగ్ మామ్ ఫ్యామిలీ మొత్తానికి తను చాలా పవర్ అనేది వస్తుంది ఆ ఫ్యామిలీ వల్ల అని చెప్తుంటే సరే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ మూమెంట్ పెళ్లి జరిగేదానికి ఇంకొన్ని రోజులండి. కాబట్టి సాంజీ మీ పాడుకుడు కాబట్టి అవలే అని చెప్పి సాంజీ నా ఫ్రెండ్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారు. మన లూఫీ గారు అయితే విన్ఫామ్ ఫ్యామిలీ కాబట్టి తను ఫస్ట్ విన్ఫామ్ ఫ్యామిలీ సన్ అని చెప్తూ ఉంటాడు. సరే ఆ ఫ్యామిలీ మ్యారేజ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాను, సాంజీని ఇక్కడ నుంచి తీసుకుని వస్తాను చెప్పి ఆ విన్ఫామ్ ఫ్యామిలీని మొత్తం నాశనం చేసేస్తుంటే ఒక కష్టం చెప్పేసి కదా ఏం మాట్లాడుతున్నారా ఎలా వైపర్ నేను ఇతను తీసుకున్నాను కాబట్టి ఇంకా బిగ్ మామ్ అనేది ఖచ్చితంగా చంపేస్తుంది. దానికి సాంజీ చంపేస్తుంది, తన కొడుకు నన్ను చంపేస్తుంది నేను చెప్తున్నాను కదా అసలు ఏం చెప్తున్నారా చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే నీ పోయి వాళ్ళని చంపేసి వస్తాను, నీకు వార్ కావాలని చెప్పి చెప్తుంటే సంజయ్ అదే మన లూఫీ కూడా సంజయ్ కోసం చేసాక రెడీ అవుతున్నారు. వాళ్ళని నాశనం చేసేదాం కూడా ఖచ్చితంగా వాళ్ళని టీ పార్టీలోకి వెళ్ళి ఆ పెళ్లి మొత్తం నేను నాశనం చేస్తాను చెప్తే తను నువ్వు ఎనిమి కావాలనుకుంటున్నావు అని చెప్తే అవును నీకు ఖచ్చితంగా ఎనిమిది అవుతాను కానీ తను చాలా సీరియస్గా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తానికి రెడీగా ఉన్నా అని చెప్పి వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు ఏం నేను చూడవు నువ్వు కూడా వస్తావు కదా నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావు అని చెప్పేసి నేను చెప్తుంటే అరే నాకేం అవసరం లేదు రా సంజయ్ కూడా వదిలేరా అని చెప్పి చెప్తుంటే సరే నువ్వు రాకపోతే నోకని వెళ్తాను నువ్వు ఫుల్ అంటే మర్చిపోరా అని చెప్పి నేను కొట్టమంటావు అని చెప్పి సరే చేపరు ఎక్కడున్నారా అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. అలాగే తను ఏం చేస్తుందని చెప్పి వెళ్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ చూసేకల్లా ఫైన్ ఇంకా అందరూ బాగానే ఉన్నాడు. నాకు తెలిసిన ఇప్పుడు బాగానే ఉంటే అందరూ ఫుడ్ కోసం వెళ్తున్నట్టు ఉంటారు. మన బుక్ దగ్గరికి వచ్చేసి అందరూ తింటూ ఉంటాడు. ఇంకా కుక్కలు అందరూ చేసి మన బుక్ మీద పడిపోయి ఉంటాయి. బుక్ అటెండ్ చేసి తప్పించుకొని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇందుకు అందరూ నా మీద ఎందుకు పడుతున్నారు రే నన్ను ఎవరో కాపాడు నవ్వబాకని చెప్పేసి స్టార్ట్ లూఫీ నువ్వు ఇక్కడ ఉన్నావా నైస్ టు మీటింగ్ యూ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే తనేనా అని చెప్పి చెప్పేసి కదా నీకేం చెప్పారా బయటికి రాబాక అని చెప్పాను కదా నాకు బాగానే ఉన్నాను ఈరోజు అని చెప్పి చెప్తుంటే క్యాట్ వైపు నువ్వు ఒక క్యాట్ మాన్స్టర్ అని చెప్పేసి కదా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. రే నీ బ్లడ్ మొత్తం బయటకు వస్తారా అని చెప్తే ఆ క్యాట్ మాన్స్టర్ ఏం చేయాలనుకుంటారా మీ మీద ఫైట్ చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే ఈ క్యాట్ నువ్వు బాగానే ఉన్నాను చెప్తే అది ఎగురుకుంటూ వచ్చి మన మీద దూకుంటుంది. ఇదంతా లూఫీ తను చాలా హెవీ చూసి తను బ్లడ్ అవుట్ అయిపోయారు అని చెప్పి చెప్తుంటే నాకు దావా నచ్చింది. ఇంకా డాక్టర్ చెప్పండి మీరు చాలా మంచి వాళ్ళని చెప్పేసి తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏ కాట్ మాన్స్టర్ ఇక్కడ నుంచి లేని చెప్తే వాళ్ళతో ఫైట్ చేయబాగా రే చెప్పి మన యూజ్ కూడా ఆపుతూ ఉంటాడు. ఏంటంటే నా కొడుకు ఇంటికి రాను చంపాలనుకుంటున్నారా స్టార్ట్ ఇలా ఎక్కడేం చేస్తాను చెప్పేసి కదా నా కుటుంబ మెంబర్స్ అంతా 20 మంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా హార్ట్ పైడ్ ఇంకోళ్ళు ఉంటాడు. నేను మాట నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తుంటే ఇంకా వాళ్ళు లూఫీ వాళ్ళతో ఉంటాడు. మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. స్టార్ట్ వాళ్ళు మాకు నచ్చట్లేదు అని ఇంటికి పోయి మాట్లాడుతున్నాడు. కేవలం వాళ్ళు అలయన్స్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్తుంటే మీరు గమ్ముకున్నారా అంటే బిగ్ మామ్ ఇక్కడ తీసుకెళ్ళిపోయారా అంటే సంజయ్ వాళ్ళతో పాటు ఉన్నారని చెప్పి చెప్తుంటే అవును సరే ఇప్పుడు మనం ఏం చేయాలి తను తిరిగి తీసుకురానుకున్నాం ఫైట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి కదా సరే అయితే ఏమైనా చెయ్యి అలాగే ఫస్ట్ మనం కైడ్ వాళ్ళతో ఫైట్ చేయాలి ఏమైనా జరుగుతుంది నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి బయటకు వచ్చాను మనం ఇంకొకరికి మన టార్గెట్ ఉండే నెక్స్ట్ టార్గెట్ ఏమైనా తెలుసు బిగ్ మామ్కి అయితే చాలా పవర్ఫుల్ అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అటాక్ చేస్తుంది నేను చెప్తుంటే ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా పైరేట్స్ అందరూ మమ్మల్ని కాపాడుతున్నారు పైరేట్స్ చట్టాలు అనుకున్నాడు కావాలి చాలా మంచి అని చెప్పి వాళ్ళందరూ మీద చాలా మంచి అని చెప్పి మరి బుక్ మీద పడుతుంటాయి కుక్కలన్నీ అలా పోకి కూడా హట్టారు కదా అని చెప్పి చెప్తుంటే పుకి కూడా అనుకుంటూ ఉంటాడు ఎందుకంట అని చెప్పేసి ఇంకా దానిదైతే మన క్యాట్ వైపు నీ లోపల పోరాడే చట్టం కూడా నీ ఫుడ్ తాగుతున్నావు దిబ్బుతావుతా అని చెప్పేసి ఈ క్యాట్ వైపు చాలా మంచివాడు అని చెప్పేసి ఏమన్నా పాడి పెట్టేసి కదా మన సంజయ్ కూడా అంటే అది మన లూఫీ కూడా అంటే పవర్ఫుల్ అయినా కానీ తను అంటే ఇదిలో కానీ పాడి వదిలిపెట్టాడు కదా ఇంకా తను మొత్తం తింటూ ఇంకా రాత్రి అంతా పార్టీ చేసుకుంటాడు మన జ్వరం దాంట్లో జాయిన్ అయిపోయి ఉంటాడు అలాగే తను మీట్లన్నీ తింటూ ఓ చాలా బాగుందని చెప్పేసి అలా ఏమీ అందరూ తింటూ ఉంటారు ఈ స్పెషల్ డిష్ అనేది చాలా బాగుంటుందని చెప్పి చెప్తూ ఉంటాడు అలా మన లూఫీ కూడా తను బాగా తింటూ ఉంటాడు ఇది చాలా నిజంగా బాగుంది మన కుక్క అని చెప్పి మన జ్వరగాడు అన్ని కిందలు చేస్తూ ఉంటాడు ఇంకా అలాగా మనం బాగుంటుంది ఏదో మిస్ చేస్తున్నానే ఏదో మర్చిపోయాను సార్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు తను మర్చిపోయి ఉంటాడు సంజయ్ గురించి అందుకే ఇక్కడ చూసి ఏం చేస్తున్నానంటే అందరూ కిక్మార్ వాళ్ళందరూ ఒక పైరట్స్ అదే ఒక
సమ్మరైజ్ కాబట్టి మనకి కంటి లోపలికి వచ్చేసరికల్లా అంటే ఏం చేయకుండా చూసుకోవాలని చెప్పేసి ఇంకా రీజన్ అతను లేరని చెప్పేసి ఇది పాయింట్లెస్ అని చెప్పి చెప్తానని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళు కూడా పైకి వచ్చేది ఇంకా తొందరగా వచ్చేసుకుంటుంది. ఇంకా రీజో వాళ్ళ జాక్ పర్సన్ ఇక్కడ వచ్చాడు కాబట్టి ల్యాండ్ ఆఫ్ ఆనర్ నుంచి వచ్చానంటే ఆయన కొడుకులతో కూడా ఫైట్ చేస్తాడు. కాబట్టి ఆ సమ్మన్ ఆఫ్ ఇక్కడ లేరని చెప్పేసి కికంబర్ వాళ్ళని ఇక్కడ ఆపేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నీకు ఆపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. సరే ఇంకా ఎంట్రీ కాకుండా చూసుకోవాలి ఈసారి మనం పనుకోకుండా ఉండాలి సార్ జాగ్రత్తగా చూద్దాం కానీ చెప్తే సరే నేను గార్డియన్ చేద్దాం చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ డే మనకి అదిలో కష్టపడి ఒక కొత్త దగ్గర పైకి వచ్చేసి ఉంటాడు. ఫైనల్ మనం పైకి వచ్చేసాం. ఇంకా మనం చాలా కష్టపడి ఉంటారు. అప్పుడు కోట్ చూసేసి లూఫీస్ అమ్మా ఎక్కడ ఉన్నారు మీ అందరూ చూసాను నా కోసం వెయిట్ చేస్తూ పనుకున్నట్టున్నారు అందరూ వెళ్ళిపోయాడు. సరే టైగర్ అని చెప్పేసి అని చెప్తూ పనుకుంటాడు. సరే పని పని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఏమంకి నాకు మాట చెప్పు రీజన్ సమ్మర్ ఎక్కడ అని చెప్తే ఓహో మీ సమ్మర్ గురించి మాట్లాడుతున్నారు అది మాకేం తెలియదు అని చెప్పి తను పరిగెత్తుకుంటున్నారు. రే కోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి చుట్టూ వెళ్తున్నారు. అలా కోటి పరిగెత్తుకుంటూ వెళ్ళు ఏడు సబ్ గంటను కొడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. మన నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేద్దాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీన్ని ప్రెజర్ పెట్టేసాక నేను ఎంతసేపు చేయగలను 53 మినిట్సే. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఒక 50 మినిట్స్ 1 అవర్ మధ్యలో ఉన్నది. ఖచ్చితంగా తొందరగా తీసుకుని వచ్చేస్తాను. ఇంకొకే గైస్ బై బై సీ యూ టుమారో. నేను మళ్ళీ కలుస్తాను. కానీ నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఓమ్ని పర్సన్ వ్యూ పాయింట్ రీడర్తోనే వస్తాను. ఇంకొకే గైస్ ఇంకా నాకు కాస్త గొంతు కాస్త నొప్పిగా ఉంది. సీ యూ లేటర్. బై బై సీ యూ టుమారో. మళ్ళీ కలుద్దాం. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అరికతో. ఇక సయ్యనరా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం ఓకేనా.